శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అనేక శీర్షికలలో మీరు మీ గూర్చి చెప్పినటువంటి మీ కుటుంబ పరిస్థితులు, మీ జీవితకాల మౌనము, మీ వయసు 55 సంవత్సరాలలో మీ 35 సంవత్సరముల ఈ ఆధ్యాత్మిక ప్రయాణము, మీరు ప్రస్తుతం ఉన్న స్థితి, మీ కుటుంబ స్థితిగతులు, ఇంకా మీ పిల్లలు సెటిల్ అవ్వలేదు, మీ భార్య, మీ కుటుంబం అంతా మీతోనే ఉన్నారు, ఆ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇలా మీ గూర్చి మీరు చెప్పిన విషయములన్నీ నాకు సంపూర్ణముగా అర్థమైనవి. మీకు ఉన్న బాధ్యతలు, ప్రస్తుతం మీరున్న స్థితి అన్నీ అర్థమైనవి. ఒకవేళ మీకు అంటే నేను సామాన్యుడను, నాకు ఆ సంపూర్ణ ఆత్మజ్ఞాన స్థితి అంటే ఆత్మశక్తి ఎరుక కలగలేదు, నేను సామాన్యుడను, ఆ ప్రయత్నములో ఉన్నాను, నా కుటుంబ బాధ్యతలు ఉండటం వలన నేను పొందగలను లేదు అని కూడా మీరు చెబుతున్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఉన్నాను, మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను అని చెబుతున్నారు. ఒకవేళ మీరు ఆ సంపూర్ణ స్థితిని పొందితే ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ బాధ్యతలు చేయగలుగుతారా? కుటుంబ బాధ్యతలు ఏమన్నాయో అవన్నీ చేయగలుగుతారా? అవన్నీ మొత్తం చక్కబెట్టగలరా? అంటే సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తి ఎరుక కలిగిన తరువాత కూడా అవి చేయగలుగుతారా? లేదా రమణ మహర్షిలాగా ఒక చోట కూర్చుండిపోవటం జరుగుతుందా? అన్నింటినీ వదిలేసి, అందరినీ వదిలేసి ఒక చోట స్థిరంగా కూర్చుండిపోవటం జరుగుతుందా? ఏమి వివరించగలరు? చక్కపెట్టవలసినటువంటి కుటుంబ బాధ్యతలు కొన్ని అందరికీ మీలాగా ఉంటాయి కనుక అలా మౌనంగా కూర్చోవటం కాకుండా, అంటే రమణ మహర్షిలా ఒక చోట ఉండిపోవటం కాకుండా, ధర్మంగా మనము కొన్ని పనులు కఠినమైనవి కూడా ఆ సంపూర్ణ ఆత్మశక్తి ఎరుక కలిగినాక, మోక్షము వచ్చినాక చేయగలుగుతామా? ఎందుకంటే నాకు బాధ్యతలు మొత్తం అయిపోయినవి, అయినా కొన్ని పనులు మిగిలి ఉన్నవి. నాకు ఎక్కువగా మనసు నిలబడినప్పుడు ఈ పనులు నా వెనక వాళ్ళు చేసుకోలేరేమో అని అనిపిస్తున్నది. అందువలన మనసు నిలబడిపోతే, అంటే నాకు కూడా ఆ సంపూర్ణ స్థితి ఎరుక అయితే నేను ఈ పనులు చేయలేనేమో, నా వెనక వాళ్ళు చేసుకోలేరేమో, అందువలన త్వరగా ఈ పనులను ముగిద్దాము అనేటువంటి భయము కలుగుతున్నది. అంటే ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల బాధ్యతలకు సంబంధించినవి. దీనిని కొంచెం నాకు ఇలా అనిపిస్తున్నది, దీనిని కొంచెం వివరించి చెప్పగలరు? ఇది స్థితి. అంటే వీరు సంవత్సరాల నుంచి వింటున్నారు, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అనేక ప్రశ్నలు వీరికి శీర్షికలుగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వీరు అనేది ఏంటంటే, వీరు ఇంతకు ముందే తెలియజేశారు నాకు. వీరికి వయసు పెద్ద వయసే, బహుశా 60 సంవత్సరాలు దాటిపోయినట్టు ఉన్నాయి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. అయితే ఆర్థికంగా వీరికి ఏ ఇబ్బంది లేదు, వీరి పిల్లలు అంతా సెటిల్ అయిపోయారు, వీరికి ప్రస్తుతం జీవితం హాయిగా వెళ్తుంది. అయితే వీరికున్న పరిస్థితుల రీత్యా వీరికి ఏమనిపిస్తుంది ఇప్పుడు అంటే, వెనక వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు ఎవరో ఇవన్నీ నిర్వహించుకోలేరేమో, ఎందుకని మనం నిర్వహించుకుంటా వచ్చాం, తర్వాత చేసుకోలేరేమో, అందుకని వీటిని కూడా ఏదైనా సరి చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే, ఎందుకంటే ఒకవేళ ఈ మార్గంలో ఈ శీర్షికలు వింటూ ఈ సాధనలు చేసుకుంటూ ప్రయత్నిస్తున్నాను, అది అర్థమవుతుంది. నాకు అర్థమవుతున్న విషయాలను నేను సాధనా ప్రయత్నం కూడా చేస్తున్నాను. దానివల్ల ఒకవేళ ఎప్పుడైనా నాకు ఈ మోక్ష భావన ఒకవేళ కలిగితే నేను ఈ కుటుంబ బంధాలు చేయలేనేమో, వదిలేస్తానేమో అనేటువంటి ఒక భయం ఆయనకు కలుగుతుంది. దానికి వారు నన్ను కూడా అడిగారు, ఏంటంటే మీ స్థితి కూడా చాలా శీర్షికల్లో చెప్పారు, మీకు కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ మీరు ఆ రమణ మహర్షి వారు పొందినటువంటి మోక్ష స్థితిని మీరు పొందితే అప్పుడు అసలు ఈ కుటుంబ బాధ్యతలు చేయగలుగుతామా? అంటే లేదా
ఈ జీవన్ముక్తులైన మహర్షులు అలా కూర్చుండిపోయినట్టు కూర్చుండిపోతామా? లేదు, ఆ స్థితి కలిగితే ఎంత కఠినమైన కుటుంబ సమస్యలకు సంబంధించినవైనా చేయగలుగుతామా? చెయ్యలేమేమో అనే భయం చేత నాకు ముందుగా కుటుంబ సభ్యులందరికీ చెయ్యవలసినవి చేసేద్దాం అనిపిస్తుంది. ఆయన ఇంతకు ముందే చెప్పారు, బాధ్యతలు అయిపోయినాయి, ఆర్థిక లోటులు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా చెప్పారు, ఆరోగ్యం అన్ని బాగానే ఉన్నాయని కూడా చెప్పారు. అయితే మనకి మన వెనక వాళ్ళు ఇవి సరిగా నిర్వహించుకోలేరేమో అని అందరికీ అనిపిస్తుంది ప్రపంచంలో. అదే కుటుంబ సంబంధ బాంధవ్యాలు. నేనేదో బాగా చేయగలిగాను, ఇవన్నీ నాకు తెలుసు, వాళ్ళు సరిగ్గా చేయలేరేమో అని సహజంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ద్వారా జరిగిన కార్యములు ముందుకెళ్ళినప్పుడు అలా అనిపిస్తుంది. మనం ఏదో చక్కబెట్టిచ్చేద్దాం పిల్లలకి, లేదా చుట్టూ మన కుటుంబ బాధ్యతలు ఏముంటే అవి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆత్మసాక్షాత్కారము, మోక్షము, లేదా దైవము, భక్తి, దైవ మార్గము, మత మార్గము, ఇవేవి కూడా ప్రపంచం నుంచి పారిపోయే విషయాలు అసలు కాదు. కుటుంబం నుంచి పారిపోయే విషయాలు అసలు కాదు. ఆ విధానమే కాదు. ఇంకా కుటుంబంలో అందంగా ఎలా జీవించవచ్చు, ఇంకా జీవితాన్ని ఎంత ప్రశాంతంగా జీవించవచ్చు, ఎంత చక్కగా జీవించవచ్చు, ఎంత హాయిగా జీవించవచ్చు, ఎంత ఘర్షణలు లేని వాతావరణంలో జీవించవచ్చు, ఎంత సుఖంగా మనం ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంత సుఖంగా ఉంచవచ్చు అనేటువంటి జ్ఞాన సంపదను మనకు అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలు, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, విధానాలు, మాతాజీలు, పద్ధతులు, అది ఏదైనా ఆధ్యాత్మికత అయినా భక్తి మార్గాలైనా, అసలు అది సత్యం. ముందు అది తెలుసుకోండి. ఒకవేళ మోక్షము అనే స్థితిని సంపూర్ణముగా పొందితే అప్పుడు మనం ఈ చేయగలుగుతామా అంటే, అసలు ఆ స్థితిని సంపూర్ణముగా పొందిన వాళ్లే కుటుంబ జీవితాన్ని బాగా జీవించగలుగుతారు. ఎందుకంటే శరీరము నేనన్న భావనతో పాటుగా అనంత ఆత్మశక్తి నేను అన్న భావన కూడా ఒకే సమయంలో ఉండటం వలన విభేద భావాలు, విరోధ భావాలు అధికంగా ఉండవు, అసలు కలగవు. శరీరము నేనన్న ఎరుక ఏం మర్చిపోము, అదేం పోదు, అది అలాగే ఉంటుంది. దాని నుంచే కదా అసలు మన ప్రయాణం. శరీరము నేనన్న భావన ప్రయాణం మొదలు, అక్కడి నుంచి అనంత ఆత్మశక్తి నేను అన్న భావన చివర. అయితే ఏమైంది, ఈ మొదలు భావన చివరికి వెళ్ళినప్పుడు మొదటి భావన ఏం కోల్పోము. మొదటి భావన చివరి భావనలో కలిసిపోయి ఉంటుంది. భావన అక్కడే ఉంటుంది, అదేం మారిపోదు. కానీ నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ భావన కలిగినప్పుడు మనుషుల పట్ల, సృష్టి పట్ల, జరుగుతున్న విషయాల పట్ల, జీవన నడక పట్ల ఒక అద్భుతమైన అవగాహన ఉంటుంది. ఆ అవగాహన విపరీతమైనటువంటి ధైర్యాన్ని మనసులో కలిగిస్తూ ఉంటుంది. ఎందుకని, నేను అనంత సర్వవ్యాపక శక్తిని, నాకు అసలు మరణమే లేదు. కానీ శరీరపరంగా జీవులు ఉన్నారు, ఆట ఉంది, సృష్టి ఉంది, సాగుతుంది. అది చిన్న ఆట, ఆడుకునే ఆట, ప్లే గ్రౌండ్లో ఆట. ఆటలో ఓడిపోయేవాళ్ళు ఉంటారు, గెలిచేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా సాగుతూ ఉంటుంది. ఆటలో నిజంగా గెలవాలని ఆడతారు. ఇది ఆట అని తెలిసినా ఆటలో ఉన్న వాళ్ళందరూ అది గెలవాలనే ఆడతారు. ఓడిపోవాలని ఎవరు ఆడతారు? ఆడరు. అసలు ఆటలో ఉన్న ఎవరైనా సరే మేము ఆటను గెలవాలి అని ఆడతారు. అలాగే ఓడిపోయిన వాళ్ళు కూడా గెలవాలన్న భావనతో ఆడుతున్నారు కనుక ఇరువైపుల ఆటలో ఉన్నటువంటి వాళ్ళందరూ గెలవాలన్నటువంటి ధోరణిలో ఆడుతున్నారు కనుక ఓడిపోయిన వాళ్ళు అసంతృప్తికి లోనవుతారు. అది జీవన్ముక్త స్థితిలో అయినా ఒకటే, మామూలుగా అయినా ఒకటే. అయితే జీవన్ముక్త స్థితిలో గెలవాలని ఆడేటువంటి ఆటలో ఆరాటం, ఓడిపోయినప్పుడు కలిగేటువంటి బాధ యొక్క పోరాటం చాలా స్వల్పంగా ఉంటుంది. ఎందుకని, ఆట అన్న విషయం గుర్తుగా ఉంటుంది. ఆడుకుంటున్నాం కాబట్టి గెలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇందులో గెలుపోవటంలో ఉన్నాయి కాబట్టి. ఆట అనేది అసలు గెలవాలనేగా లేనప్పుడు ఆట ఆడతాం ఎందుకు? కాబట్టి గెలవాలనుకుంటున్నా. నేను జీవన్ముక్తుడినైనా ఆట ఆడుతున్నాను. ఆటలోకి వచ్చినాక గెలుపోవటంలో ఉన్నాయి కనుక నేను గెలవాలనుకుంటున్నానన్న భావన జీవన్ముక్తుడికి ఉంటుంది. అది ఆట అని తెలుసు. గెలిస్తే నవ్వుతాడు, ఆనందపడతాడు. ఓడిపోతే దుఃఖపడడు. ఎందుకంటే ఇది ఆట అని తెలుసు. గెలుపోవటంలోనే ఒకళ్ళకే వస్తాయని తెలుసు. ఇద్దరూ గెలవలేరని తెలుసు. ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. కాబట్టి వాళ్ళు గెలిచారు, నేను ఓడిపోయాను. ఇది శరీర భావన, ప్రపంచ భావన, సృష్టి భావన. సృష్టి భావన అంతా ఆటగా సాగుతుంది.
అందుకే దైవీ భావనలో అనేక భక్తి మార్గాలలో అనేకమైనటువంటి దైవీ విధానాలలో సృష్టి గురించి చెప్పబడినప్పుడు సృష్టి అంతా ఒక ఆట లాంటిది అని చెబుతారు. లీలా వినోదము అన్నారంతే. ఆటని తెలిసినప్పుడు ఆటలో గెలవటానికి ప్రయత్నించడం సహజం. ఎందుకని గెలిపోవటంలోనే కాదు, లేకపోతే అసలు ఆట ఆడంగా ఇంట్రెస్ట్ పోద్ది. ఇది ఆటేనండి, ఏముందండి, ఒకడు ఓడిపోతాడు ఒకడు గెలుస్తాడు, అసలు ఆడేది ఏముందండి అంటే అది ఆడలేనితనం, వైరాగ్యం కాదు. అది వైరాగ్యంతో అసలు అవసరమే లేదు. ఇక్కడ వైరాగ్యం కావాలని ఎవరూ చెప్పలేదు, వైరాగ్యం పెంపొందించుకోమని కూడా ఎవరూ చెప్పలేదు. వైరాగ్యంతో అసలు అవసరం లేదు. ఆట అయినప్పుడు ఆట అని తెలుసుకున్నాడు. ఆటలో పగలో ప్రతీకారాలు, కక్షలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఇటువంటి వాటితో పని లేదు. కానీ ఆటలో గెలుపు ఓటములు రెండు ఉన్నాయి. గెలవాలని ప్రయత్నిస్తూ ఇరువైపులా ఆడకపోతే అసలు ఆటలో మజా ఎక్కడుంది? ఆటలో గొప్పతనం ఎక్కడుంది? ఆటలో గొప్పతనం లేదుగా. ఆట థ్రిల్లింగ్గా ఉండాలి అంటే, ఆటని మనకు అనిపించాలి అంటే గెలవాలనేటువంటి కాంక్షతో ఆడాలి. ఆడేటప్పుడు గెలవాలన్న కాంక్ష ఉండాలి. ఎందుకని అప్పుడే ఆట సాగుద్ది. ఎవరు గెలిస్తే ఏమైందండి, ఏముందండి, ఊరికనే కదండి, ఇది ఆటే కదండి అన్నాడు. అసలు నువ్వు ఆడవు కదా, అప్పుడు ఆటలో ఇంకా పోరాటం ఏముంది? ఆటలో పోరాటమే లేదు. ఆటలో ఎప్పుడైతే ఆడాలి గెలవాలనేటువంటి ఒక ఉత్సుకత నీలో ఉందో, ఉత్సాహం నీలో ఉందో, అది ఉత్సాహము, వైరాగ్యం కాదు అక్కడ ఉండాల్సింది. వైరాగ్యం ఉంటే ఆట లేదు. ఇప్పుడు వైరాగ్యం ఉందనుకోండి, ఆట లేదు. ఎందుకు ఆడుకోవటం, నువ్వే గెలిచావులే నాయనా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాం. అలా గడ్డాలు మీసాలు పెంచుకొని అన్నిటికీ నువ్వే గెలిచావు అంటాం వైరాగ్యం కాదు. అది జీవితం కానే కాదు. అసలు ఎవరు చెప్పారు అలా జీవితం అని? అలాంటి జీవితం అయితే అసలు నన్ను ఒక మనిషిగా పుట్టించవలసిన అవసరమే సృష్టికి లేదు. ఎంత మేధస్సు, ఇటువంటి అద్భుతమైన శరీరం, ఇటువంటి ఇంద్రియాలు, ఇటువంటి ఆలోచన శక్తి, ఎంతటి శక్తి సామర్థ్యాల, జ్ఞాన సామర్థ్యము, ఇచ్ఛా సామర్థ్యం అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు ఎంత సామర్థ్యంతో మనిషిలో కూర్చిపెట్టి మనిషి బొమ్మను తయారు చేయవలసిన అవసరమే లేదు. ఎంత చక్కగా మనిషి బొమ్మ తయారు చేయబడింది అంటే, మనిషి అనేటువంటి ఈ జీవి సర్వసృష్టి నేను అనేటువంటి అనంతాత్మశక్తి ఎరుక వరకు వెళ్ళగలిగినంత సామర్థ్యము మనిషికి ఇవ్వబడింది. అంత సామర్థ్యము మనకు ఇవ్వబడుతుంది. ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకోవాల్సింది వైరాగ్యం అనుకోండి. ఏముంది నాయన, ఏం సామర్థ్యం ఉపయోగిస్తాం నాయన, ఎందుకునైనా ఉపయోగించడం, ఇవన్నీ నువ్వు మెదలకుండా కూర్చోక, చెట్టు కింద కూర్చోక, ఎంత భిక్షాన్నం తెచ్చుకోక అన్నారనుకో, వాళ్ళు భిక్షాన్నం తెచ్చుకొని చెట్టు కింద కూర్చుంది అన్నీ వదిలేసిన నీరసత్వంతో, అలసత్వంతో, బద్ధకత్వంతో కాదు. 1000 ఏనుగులనైనా అదుపు చేయొచ్చు కానీ తన సొంత మనసును అదుపు చేయటము కష్టము. ఇది సూత్రము. ఎవరో శరీరము నేనన్న భావనలో ఉన్న వ్యక్తికి. ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా మనసు నుంచే వస్తున్నాయి. ఆ భయం కలుగుతుంది, నేను పూర్తి చేయలేనేమో, నాకు మోక్షస్థితి వచ్చేస్తాయని. అసలు మోక్షస్థితి మనకు వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది అంత తొందరగా వచ్చేది కాదు. కోటాను కోట్లలో ఒక ధీరుడు మాత్రమే దాన్ని పొందగలడు. మనకు అంత తొందరగా వచ్చేస్తుందని మనం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కానీ ఆ విషయాన్ని చెబుతుంది ఏంటి? మనసు. నాకు వచ్చేస్తుందేమో ఇప్పుడు అంటే, మళ్ళీ మనసు ఎలాంటి అద్భుతమైన మనసు అంటే మనదే. అయితే అటు తీసుకెళ్ళి కుటుంబంలో పడేసి, ప్రపంచంలో పడేసి, సంసారంలో పడేసి, ఇదే నా జీవితం అని చెప్పి అందులో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయి సుఖదుఖాలకు లోను చేసి, అక్కడ భయభ్రాంతులు కలుగజేసి, సుఖం పేరుతో దుఃఖాన్ని కలిగిస్తూ, సుఖం కోసం వెంపర్లాడు పరుగులెట్టు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి, అక్కడ మన నానా ఇబ్బందులు పెట్టి తిప్పుతా ఉంటుంది శరీరాన్ని. ఎందుకని? నిరంతరం శరీరం ఏదో ఒక రకంగా కదులుతూ ఉంటే తప్ప మనసుకి యావగేషన్ తీరదు. శరీరం ఆగిపోయి ఉంటే మనసుకి తృప్తి ఉండదు. ఎందుకని? మనసుకు తృప్తి ఎప్పుడు శరీరం కదులుతుంటేనే. కన్ను చూస్తుంటే మనసుకు తృప్తి, చెవి వెంటంటే మనసుకు తృప్తి, ముక్కు వాసన చూస్తుంటే మనసుకు తృప్తి, నోరు మాట్లాడుతుంటే మనసుకు తృప్తి, నాలుగు రుచి చూస్తుంటే మనసుకు తృప్తి, చర్మ స్పర్శలు అనుభవిస్తుంటే మనసుకు తృప్తి, స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుంటుంటే మనసుకు తృప్తి. ఏదో ఒకటి, నా కొడుకు, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వస్తువులు, నాది 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 అనుకుంటూ ఆ ఉన్న వాటినే 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు అనుకుంటూ ఆవరణ వస్తువుల్ని, ఆవరణ డబ్బుని, ఆవరణ వాటినే పదే పదే చూసుకుంటూ ఇవన్నీ నావి 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 నావని ప్రతిదాన్ని 1000 సార్లు అనుకుంటా ఉంటే మనసుకు ఆ కదలిక బాగుంటుంది. అది దుఃఖమో సుఖమో,
అది బాధో ఆనందమో, మొత్తానికి నువ్వు నిరంతరం ఏదో రకంగా కదులుతూ ఉంటే మనసుకు బతికినట్టు ఉంటుంది, తాను బతుకుతున్నట్టు ఉంటుంది, తాను అనుభవిస్తున్నట్టు ఉంటుంది. మనసుకు అటువంటి అనుభవాలు కావాలి కనుక అవి శరీరం ద్వారానే వస్తే కనుక శరీరాన్ని పట్టుకొని కదిపి కుదుపుతా ఉంటుంది. ఇప్పుడు ఆత్మజ్ఞాన ఎరుక అంటే ఏంటంటే మనోనిశ్చలత. అసలు జరిగేది ఇది మనోనిశ్చలత. నేను అనంత ఆత్మశక్తిని అన్న భావనకు ఎప్పుడైతే కలిగిందో ఆ భావనలోకి వెళ్తున్నామో మనసు నిర్మూలనం అయిపోతుంది. నిర్మూలనం అంటే ఏంటి? అన్ని మర్చిపోతామని కాదు, ఏకత్వ భావనని మనసు ఆపాదించుకొని ఏకత్వ భావనలో ఉండిపోద్ది. అనేకత్వ భావనలోకి వెళ్ళడానికి ఉండదు. దానికి అనంత ఆత్మశక్తి ఎరుక కలిగినప్పుడు ఏకత్వ భావనే మనసుకు వస్తుంది. అప్పుడు మనసు ప్రాణశక్తి ఒకటే. అనేకము లేకపోతే అందులో అదే ప్రాణశక్తి, అనేకం ఉంటే ఆ ప్రాణశక్తి మనసు. అంతే సింపుల్, అంతకంటే ఏం లేదు. నేను అనంత ఆత్మశక్తిని అన్నది ఏక ఎరుక. ఏక ఎరుకలో ఉన్నప్పుడు మనసు నిశ్చలం అవుతుంది. నిశ్చలమైన మనసే ప్రాణశక్తి. మనసు వేరుగా ఎక్కడ లేదు. నిశ్చల మనస్సు ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. అది నిరంతరం అనేక విషయాలతో కదిలితే అది మనసు, ప్రాణశక్తి మనసు. ఇది కదిలి అది ఏదైనా అనుభవాన్ని తృప్తిని పొందాలి అంటే ఖచ్చితంగా శరీరం ఉండాలి. దానికి శరీరానికి ఇంద్రియాలు ఉండాలి. ఆ ఇంద్రియాలకు అన్నీ తెలియాలి. అది ప్రయత్నించి శరీరం కదిలి అది ఎలా కదలాలో, ఎప్పుడు కదలాలో, ఎందుకు కదలాలో, ఎంతసేపు కదలాలో, ఎటు కదలాలో మనసు అన్ని డైరెక్షన్లు ఇస్తూ ఉంటుంది. ఇచ్చి అవి ఆలోచనలు కావచ్చు, అవసరాలు కావచ్చు, కోరికలు కావచ్చు. ఆ డైరెక్షన్లన్నింటినీ మనసు ఇచ్చి శరీరాన్ని కదిపి కుదిపి అనుభవాలు పొందుద్ది. అది దుఃఖానుభవాలైనా పర్వాలేదు, సుఖానుభవాలైనా పర్వాలేదు, భయానుభవాలైనా పర్వాలేదు, ధైర్యానుభవాలైనా పర్వాలేదు, మంచి కదలికలైనా పర్వాలేదు, చెడ్డ కదలికలైనా పర్వాలేదు, నీచాతి నీచమైన కదలికలైనా పర్వాలేదు, ఉన్నతాతి ఉన్నతమైన కదలికలైనా పర్వాలేదు. మొత్తానికి కదలాలి. కదలకుండా అది ఉండలేదు. అందుకే మీరు గమనించి చూడండి, మతాల పేరుతో, మార్గాల పేరుతో, దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో, ప్రచారాల పేరుతో, మళ్ళీ దేవుళ్ళ పేరుతో కూడా కదులుతూనే ఉంటారు ఆగరాళ్ళు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మతాలు కొట్టుకుంటారు, అలా కదులుతూ ఉంటారు. ఆ దేవుళ్ళని ఈ దేవుళ్ళని వాళ్ళ దేవుళ్ళని వీళ్ళ దేవుళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, అలా కదులుతూ ఉంటారు. మొత్తానికి ఏదో రకంగా కదులుతూనే ఉంటారు. అది దేవుడి పేరు, దెయ్యం పేరు, నా పేరు, మీ పేరు, ఏదో ఒకటి కదలిక ఉంటే మనసుకు తృప్తిగా ఉంటుంది. అదే మనసు. ఎందుకని అనేకత్వము మనసు యొక్క లక్షణము. ఆ అనేకత్వమునకు ఆధారం ఏంటి? శరీరము. ఇప్పుడు ఈ ప్రశ్న వేసినటువంటి మన సోదరుడికి ఇవన్నీ వింటున్నప్పుడు మళ్ళీ సందేహం ఏంటంటే, ఒకవేళ నేను రమణ మహర్షిలో అయిపోతే, రమణ మహర్షి పేరు నేను ఉదాహరణగా చెబుతున్నాను కనుక మీరు వారిని తీసుకుంటున్నారు. రమణ మహర్షి అనే పేరు నాకు తెలిసిన మహాత్ముల్లో పేరు చెప్పానంతే. ఆయన రమణ మహర్షి ఏం వదలలేదే. రమణ మహర్షి వదిలేరని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. వారి తల్లిగారు వారి దగ్గరే ఉన్నారు. వారి తల్లిగారు చివరి జీవితం అంతా ఈయనతోనే గడిపారు, ఈయన దగ్గరే ఉన్నారు. తల్లిగారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. తల్లి తన కళ్ళ ముందే చనిపోతే ఆ తల్లి యొక్క దేహాన్ని తనున్న ప్రదేశంలో, తన ఆశ్రమంలోనే ఆ తల్లి దేహానికి సమాధి కట్టించి, ఆ సమాధికి మందిరాన్ని కట్టించి, ఆ సమాధి పైన శివలింగ ప్రతిష్ఠ చేసి దానికి మాతృభూతేశ్వర ఆలయము అని పెట్టి తన తల్లిని దేవతగా ప్రకటించి పూజించుకోమని చెప్పారు. ఆయన ఎక్కడ వదిలేరు? కుటుంబాన్ని వదిలేరా? తల్లిని దేవతను చేశారు. ఆయన మాతృభూతేశ్వరాలయం అదేగాక ఆయన రమణాశ్రమం అని పిలువబడేటువంటి రమణాశ్రమం ఏదుందో దాన్ని నిర్వహించిన వాళ్ళంతా కూడా ఆయన కుటుంబ సభ్యులే. ఆయన అన్నగారి పిల్లలు, ఆయన తమ్ముడు గారి పిల్లలు, వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉండిపోయారు. ఆయనతో వాళ్లే నిర్వహించారు. అయితే ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. పుస్తకాల్లో ఈ విషయాలన్నీ ఎక్కువ రాయరు. వారి బోధలు, వారి దగ్గర జరిగిన అనుభవాలు, అనుభూతులు, వారి యొక్క ఆత్మజ్ఞాన తత్వము ముఖ్యమైనది కనుక దాన్ని పుస్తకాల్లో హైలైట్ చేసి రాస్తారు. కానీ రోజువారీ జీవితంలో ఆయన పేపర్ చదువుకునేవాళ్ళు, రోజు పేపర్ చదివేవాళ్ళు. ఆయన రోజు అలా వ్యాహాళ్ళకి అంటే వాకింగ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, అందరూ చెప్పేవి వినేవాళ్ళు. బోల్డ్ జీవితం ఉంది, అదంతా తెలుసుకోవట్లే మనం. ఆయన అన్నీ వదిలేసి కూర్చున్నారు అన్న భావనలోనే ఉండిపోయాం మనం. లేదా ఆయన చుట్టూ పెద్ద సమాజం ఉంది, బోల్డ్ మంది భక్తులు ఉన్నారు అక్కడ, ఆయన కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆయనకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆయనతోనే ఉండిపోయారు. అయితే ఆయన వివాహం చేసుకోలేదు కనుక భార్యా పిల్లలు లేరు. ఎందుకని? 13-14 ఏళ్ళకి ఆయనకు ఆ భావన కలిగిపోయింది.
ఆత్మసాక్షాత్కార భావన కలిగి ఆయనకి వివాహం చేసుకోవాలన్న ఆసక్తి కలగలేదు. ఎందుకని ఆ భావనలో అంతరంగంలోకి తాధ్యాత్మ్యత చెంది వెళ్ళిపోతున్నారు. అది బాగుంది. ఏదైతే మనుషులు పొందాల్సింది ఉందో, ఏ మోక్షం ఉందో, ఏ ఆత్మసాక్షాత్కారం ఉందో, మానవ జీవిత లక్ష్యమైన గమ్యం ఏదుందో అది ఆయనకి చిన్నతనంలోనే వచ్చేసింది. దానికి మళ్ళీ ఆయన్ని అడిగారు. మళ్ళీ దాన్ని మీరు అపార్థం చేసుకోబాకండి. మొత్తంగా ఇవి తెలుసుకొని విషయాలని ఎప్పుడు సహజంగా సరళంగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ అద్భుతం ఉండదు. దానికి అనేక మంది ఆయన అడిగారు, అయ్యా మీకు ఏ గురువు లేరు, మీరు ఎటువంటి సాధనలు చేయలేదు, ఏ ఆధ్యాత్మికత చదువుకోలేదు, మీరు చిన్నతనంలో మామూలుగా అందరిలాగే బతికి అందరిలాగే స్కూల్కి వెళ్ళి వచ్చారు, మీకు ఆ 13 ఏళ్ల వయసులోనే ఇటువంటి మృత్యానుభవం ఒకటి కలిగి మీకు ఆత్మ వేరు శరీరం వేరు, ఇలా నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక మీకు స్పష్టంగా అయిందని మీరే చెప్పారు. దానికి మీరు ఏ సాధనలు చేయలేదు. ఏ సాధనలు చేయకుండా మీకు ఉచితంగా వచ్చేసింది కదా అది, దాన్ని మీరు కూడా మాకు ఉచితంగా ఇచ్చేయచ్చు కదా మా నెత్తి మీద చేయి పెట్టి అని అడిగారు. దానికి ఆయన చక్కగా సమాధానం చెప్పారు. నాయన అలా నెత్తి మీద చేయి పెట్టి ఇచ్చేయగలిగింది అయితే ఇచ్చేసేవాడిని, నేను ఎందుకు దాచుకుంటాను? నేనేంటి, నాకు ముందు వచ్చిన మహాత్ములు అందరూ ఇచ్చేసేవాళ్ళు. అలా ఇవ్వగలిగిన వాళ్ళు బోళ్ళు మంది వచ్చారు ఇక్కడికి. కానీ అది ఇవ్వగలిగింది కాదు, ఆ స్థితిని పొందిన వాళ్ళు. ఇవ్వగలగటం కుదరదు, అది నువ్వు సాధించుకోవాలి. మరి మీకు ఎలా వచ్చింది? చిన్నతనంలోనే అన్నారు. అంటే అప్పుడు చెప్పారు ఆయన, అయ్యా ఈ సాధనలన్నీ నా గత జన్మలో పూర్తి అయిపోయి ఉంటాయి, నేను మళ్ళీ ఈ శరీరంతో ఇక్కడ జన్మ తీసుకుని ఉంటాను. బాల్య దశలో సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఉండదు గనుక, బాల్య దశలో చపలత్వం ఉంటుంది గనుక, చిన్నపిల్లవాడిగా ఉండటం అర్థం కాదు గనుక, నాకు అర్థమయ్యే స్థితి వచ్చి నాకు కొంచెం జ్ఞాన ఎరుక వచ్చినాక ఆ 13-14 ఏళ్లకే నా గత జన్మ సాధనల ఫలమైనటువంటి మోక్ష ఎరుక నాకు అప్పుడు కలిగి ఉండవచ్చు అన్నారు ఆయన. ఖచ్చితంగా అని చెప్పలేమండి. అలాగే జరుగుతుంది తప్ప సాధన చేయకుండా ఎవరికే వచ్చే అవకాశము లేదు. ఒక మనిషి అది ఇంకో మనిషికి ఇచ్చేది కాదు. ఇవ్వగలిగితే నేనే ఇచ్చేసేవాడిని అందరికని చెప్పారు ఆయన. అది అక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. భార్యా పిల్లలు లేరంటే ఆయనకి చిన్నతనంలో వచ్చేసింది, వెళ్ళిపోయారు, అక్కడ కూర్చున్నారు. తల్లి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అంతే తప్ప రమణ మహర్షి అన్నీ వదిలిపెట్టేశారని ఎప్పుడు అనబాకండి. అసలు ఆత్మానుభవం కలిగినప్పుడు భావం చేత, తర్వాత మళ్ళీ మామూలుగా అన్ని మామూలుగానే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు, ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఆయన దాంట్లో మీరు చూసుకుంటా వెళ్తే నిత్య సంభాషణలు ఉంటాయి, అందరితో మాట్లాడేవాళ్ళు, అనేక సంభాషణలు ఉన్నాయి. చక్కగా న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, వార్తలు తెలుసుకునేవాళ్ళు. అంత సామాన్య జీవితమే. కానీ అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగింది కనుక ఆ ఎరుకలో ప్రశాంతంగా ఉన్నారు. అయితే స్టార్టింగ్లో ఒక 11 నుంచి 14 ఏళ్ల కాలంలో సంపూర్ణ మౌనిగా ఉన్నారు. ఎందుకనంటే ఆత్మానుభవం కలిగినటువంటి కొత్త స్థితులలో ఆ 13 ఏళ్ల వయసులలో ఆయనకి అది గాఢతగా లోపలికి లాగేసుకుంటుంది. అంటే అది కలిగిందా, ఇప్పుడు కలుగుతుందా? మోక్షస్థితి అప్పుడు కలిగి ఇప్పుడు అది సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుందేమో తెలియదు మనకి. అందుకని ఆయన సంపూర్ణంగా మోక్షస్థితిని అనుభవించారు 11 నుంచి 14 ఏళ్ళు. ఆ అనుభవించేటప్పుడు గాఢంగా లోపలికి వెళ్ళిపోతుంది, దానంతటది వెళ్ళిపోతుంది. ఆయనకు అలా ఉండటం ఇష్టంగా ఉంది. ఇప్పుడు మనకి గాఢ నిద్రపోతున్నప్పుడు ఎవరన్నా లేపారనుకోండి, మత్తుగా మళ్ళీ నిద్రపోవటం ఇష్టంగా ఉంటుంది. మీరు అనేక మందిని పొద్దున్నే లేపుతుంటే పిల్లల్ని కాసేపు పడుకుంటాను అంటూ ఉంటారు చూడండి. పెద్దోళ్ళైనా పిల్లలకైనా ఇంకాసేపు పడుకుందాం అన్న ఒక అనుభవం ఉంటుంది. అటువంటి గాఢత ఆయన లోపల ఆయన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే బహుశా మోక్షస్థితి పరిపక్వతకి వెళుతూ ఉండవచ్చు. ఇంతకు ముందు కలిగినటువంటి అనుభవం సంపూర్ణత్వం కాకపోవచ్చు. ఇప్పుడు ఈ 11-14 ఏళ్ళలో అది సంపూర్ణత్వాన్ని పొంది ఉండవచ్చు. ఎందుకంటే రమణ భగవానుల స్థితిని విశదీకరించగలిగినంత గొప్ప జ్ఞాని నేను కాదు. కానీ అర్థం చేసుకోవటంలో అపార్థం చేసుకోకూడదు కనుక చెబుతున్నాను. ఎందుకలా ఆయనకు అంత గాఢంగా అనిపించింది, ఎందుకు అరుణాచలం వెళ్ళిపోయారంటే, ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ కొడుకుగా ఇంతకుముందు మామూలు జీవితం, స్కూల్కి వెళ్ళు, అటెళ్ళు ఇటెళ్ళు ఇవన్నీ చెబుతున్నారు. కానీ ఆయనకు అనుభవం ఇది కలిగినాక అవన్నీ ఆయనకి ఎక్కట్లా, స్కూల్కి వెళ్ళాలని అనిపించట్లా,
అవన్నీ చేయాలనిపించట్లా, హోంవర్కులు చేయాలనిపించట్లా. కానీ తన స్థితి ఏంటో తనకే తెలియదు. ఓ 13 ఏళ్ల కుర్రోడికి ఇప్పుడు నాకు కలిగిన స్థితి ఏంటో ఆయనకి తెలియదు. అది తర్వాత చెప్పారు ఆయన పెద్ద వయసు వచ్చినాక, ఒక అనుభవం వచ్చినాక, ఒక పరిపక్వత వచ్చినాక మాట్లాడిన మాటలవి. ఆయన అసలు ముందు తెలియదు ఆయనకి. అందుకని ఇప్పుడు ఇంట్లో గజిబిజిగా ఉంది. ఆయన మానసిక స్థితి ఒక రకంగా ఉంది, ఇక్కడ పరిస్థితులు ఏమో రోజు స్కూల్కి వెళ్ళాలి, అమ్మ నాన్న, ఇంటి కుటుంబ స్థితులు ఇవన్నీ చూడండి. హఠాత్తుగా మన పిల్లలు ఎవరన్నా అలా అయిపోయారు అనుకోండి, మనకే అర్థం కాదు అసలు ఏమైపోయిందని. ముందు డాక్టర్ల దగ్గరికి పెట్టుకెళ్తాం. బహుశా ఆయనకు కూడా ఇవన్నీ జరిగి ఉండవచ్చు, చరిత్రలోకి వచ్చి ఉండకపోవచ్చు. చరిత్ర ఇప్పుడు క్లుప్తంగా రాస్తారు, జీవితం మొత్తాన్ని చరిత్ర రాయరు. రాస్తే లక్షల పేజీలు అవుతాయి, లక్షల పేజీలు అవుతాయి. ఎవరు చదువుతారు ఆ పుస్తకాలు? క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చే అని రాస్తే 100 పేజీలు పుస్తకాలు అవుతున్నాయి. 300, 400, 500 పేజీలు పుస్తకాలు అవుతున్నాయి కట్టే కొట్టే తెచ్చే అని రాస్తే. అంతే రాస్తారు పుస్తకాల్లో. అదే సత్యం అనుకుంటే అంటే మన జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక రోజు గడవాలి అంటే ఒక రోజులో ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎన్ని పనులు, ఒక మెలకువ నుంచి మళ్ళీ గాఢ నిద్ర వరకు ఎన్ని కొనసాగుతాయి మన జీవితంలో సరే ఆలోచించండి. అలా ఇప్పుడు మా బిడ్డ సామాన్యమైనటువంటి మా బిడ్డ అని వెంకటరామన్ అని ఒక పేరు పెట్టుకొని ఆ తల్లి, అన్నదమ్ములు వాళ్ళందరూ అక్కడ ఉన్నోళ్ళు, బంధువర్గం అందరూ కూడా వాళ్ళ మధ్యలో రోజువారీ జీవితం గడుపుతూ ఈయన కూడా అలాగే అన్ని యాక్సెప్ట్ చేస్తూ చక్కగా స్కూల్కి వెళ్తూ వస్తూ బతుకుతున్న వ్యక్తికి హఠాత్తుగా ఒకరోజు అనుభవం కలిగి మొత్తంగా అనుభవం మారిపోయి పూర్తి విరుద్ధమైనటువంటి భావనల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ జీవితం కన్ఫ్యూజన్గా ఉంది. తనకు అనిపిస్తుంది ఏంటో తనకు తెలియదు. ఇప్పుడు ఇది ఎవరికి చెప్పాలో తెలియదు. అది అసలు మోక్ష స్థితి అని కూడా ఆయనకు తెలియదు. అది ఎప్పుడు చెప్పారు ఆయన? మౌనంలోంచి బయటకు వచ్చేసినాక, అరుణాచలం వెళ్ళిపోయినాక 11 నుంచి 14 సంవత్సరాలు మౌన కాలంలో గడిపేసిన తర్వాత అనేక సంవత్సరాలు గడిచిపోయినాక ఆయన మాట్లాడుతున్నప్పుడు సహజంగా మనుషులు ఆ మాట్లాడుతున్న స్థితిలో ఆయన అడిగినప్పుడు అప్పుడు నాకు చిన్నప్పుడు ఇలా జరిగింది, అప్పటి నుంచి నాలో మార్పు వచ్చింది అని చెప్పారు. అంటే ఇది ఆయన చెప్పడానికి సుమారుగా మనం ఊరికి ఊహించుకుంటే 13 ఏళ్ల వయసులో ఆయన కలిగి ఉంటే ఆయన 40లోనో 50లోనో ఈ విషయం చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుంటారు. దాన్ని మనం చిన్నప్పుడు లాగానే ఊహించేసుకొని అన్నీ ఆయనకు అర్థమైపోయినట్టు ఊహించుకుంటే అట్టగా ఆయనకి ఏం అర్థం కాలా. దారిలో ఆయన ప్రయాణం ఉంది, అక్కడి నుంచి రావటం ఉంది. ఆయనకు అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, ఏమీ తెలియదు. గందరగోళ స్థితిలో ఉన్నారు. నాకు ఉన్న స్థితి ఏంటి? ఒక పక్క వీళ్ళు స్కూల్కి వెళ్ళమంటారు, మా అమ్మ అంటారు, మా అన్న అంటారు, మా తమ్ముడు అంటారు, మామూలు ఇంటి పనులు చెబుతున్నారు. కానీ ఆయనకి ఏకాగ్రత కుదరట్లా. ఇప్పుడు చదవాలని అనిపించట్లా, స్కూల్కి వెళ్ళాలని అనిపించట్లా. ఈ అనుభవం ఏదో కలిగిన అనుభవం వైపు లాగేసి ఇదేంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఒక అనుభవం ఏదో కలిగింది, ఒక విచిత్ర అనుభవం కలిగింది, అదేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది లోపల. కానీ దానికి దారి తెలియట్లే. ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ గజిబిజిగా గందరగోళం అనిపిస్తున్నాయి. ఎందుకని? ఆ స్థితి కలగటం వలన. మనకెందుకు అనిపిస్తుంది? మనకు అనిపించదు. మనం ఉందే కుటుంబ స్థితిలో, మనకు అసలు ఆ స్థితి కలగల. ఆ స్థితి కలగటం కోసం 35 ఏళ్ల నుంచి కొట్టుకు చేస్తుంటే నేను మాటలు చెబుతున్నాను తప్ప ఆ స్థితి కలగలేదు. కలుగుతుంది ఈ జన్మలో అని కూడా నేను అనుకోవట్లేదు. అది నాకు కలిగిపోద్దేమో, నేను మర్చిపోతానేమో, ఇవన్నీ వదిలేస్తానేమో, రవణ మనిషిలాగా వెళ్ళిపోతానేమో అని భయపడాల్సిన అవసరమే లేదు మనకు. అసలు మనం దేన్ని వదిలిపెట్టాం. చచ్చినట్టు భగవంతుడు ఎప్పుడో ఆ సృష్టికి ఏదో మనకి మృత్యు అనేది ఒకటి పెట్టి ఉంటుంది ప్రతి మానవుడికి. అది మనని బలవంతంగా పీక్కుపోవటమే తప్ప మనం దేన్ని వదలం. ఈ మధ్యలో మాట్లాడుకునేదంతా కేవలము మన ఉపశమన మాటలు. ఆ ఉపశమన మాటలు వినటం వలన కూడా నాకు ఆ స్థితి వచ్చేసిందేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వినగానే మనిషికి నాకు తెలిసిపోయినట్టు ఉంటుంది. తెలియటం వేరు, అనుభవం వేరు. బోల్డ్ సార్లు చెప్పాను. చెరుకు తీయగా ఉంటుంది, బెల్లం తీయగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది, పచ్చిమిరపకాయ కారంగా ఉంటుంది, అల్లం ఇంకొక రకమైన ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లి ఇంకో రకమైన ఘాటుగా ఉంటుంది, పులుపు, తీపి, కారం, చేదు ఇలా ఉన్నాయి. ఓకే, అవును, ఫలానా పదార్థం ఎలా ఉందని చెప్పొచ్చు, తిని కూడా చెప్పొచ్చు. పులుపు ఎలా ఉంది ఎలా చెబుతాం? అనుభవం. తీపి ఎలా ఉంది ఎలా చెబుతాం? అనుభవం. కానీ తెలిసిపోయింది నాకంటాం. తెలిసిపోయింది నాకు. బెల్లం తినేసి తీయగా ఉంది నాకు తెలిసిపోయింది అంటాం. తెలిసిపోయింది అనేది భావనే తప్ప దాన్ని ఎలా చెబుతారు చెప్పండి? అనుభవాన్ని చెప్పగలరా? మనకు అసలు అనుభవం కూడా లేదు. విన్నాం మనం, బెల్లాన్ని తినలేదు, బెల్లాన్ని చూడలేదు, బెల్లం తీయగా ఉంటుందని ఎవరో చెబితే విని బాబోయ్ ఆ తీపిదనం నాకు వచ్చేస్తుందేమో, ఇప్పుడు ఆ తీపి అనుభవం నాకు కలిగిపోద్దేమో అనుకుంటున్నాం. బెల్లమే లేదు మన దగ్గర.
అసలు బెల్లం లేదు మన దగ్గర. బెల్లం ఎలా ఉంటుందో మనకు తెలియదు. బెల్లాన్ని అసలు మనం చూడలేదంటే మోక్షం అని. ఇక్కడ బెల్లం బేసులో మోక్షం పెట్టుకొని పదాలు వింటున్నాం, ఎవరెవరో చెప్పిన పదాలు వింటున్నాం, అవన్నీ పోగేసుకుంటున్నాం, వాటిని పదే పదే మాట్లాడుకుంటున్నాం, వాటి గురించి పదే పదే చెప్పుకుంటున్నాం, వాటిని పదే పదే మననం చేసుకుంటున్నాం. కొంచెం నిశ్చలంగా కొంచెం నిర్మలంగా ఉందామని అనుకుంటున్నాం. ఆ అనుకునే భావనలో ఒకవేళ ఆ స్థితి మీకు వచ్చేస్తే అని నన్ను కూడా అడిగారు. అసలు ఆ స్థితి నాకు ఎందుకు వస్తుందో నాకు తెలీదు. మరి మీరు మాట్లాడుతున్నారు కదండి, శీర్షికలు చెబుతున్నారు కదండి అంటే మీకంటే అమాయకులు ఉండరు. ఒకవేళ తెలుసని చెబితే నాకంటే అమాయకుడు ఉండడు. నేను కొన్ని వందల వేల లక్షల సార్లు ఈ శీర్షికల్లోనే రిపీట్గా చెబుతున్నా. లక్షలు కాదేమో వేల సార్లు అనుకోండి. అయ్యా, నేను అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి జీవన్ముక్తులైనటువంటి ఆత్మజ్ఞాన మహాత్ములు చెప్పినటువంటి విషయాలను చదువుకొని విని, ఆ విన్న వాటిని, ఆ చదువుకున్న వాటిని, నాకు అర్థమైన వాటిని నేను మీకు ఇలా శీర్షికల రూపంలో విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా స్వల్ప అల్పబుద్ధితో చేసే ప్రయత్నమే. ఇందులో మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోబాకండి. నేను సామాన్యుడిని, నేను దాన్ని అసలు పొందలేదు అని ఎందుకు కరెక్ట్గా చెబుతున్నానంటే అసలు పొందటానికి అది నాకు ఆ బెల్లం ఎలా ఉంటుందో కూడా తెలీదు. పుస్తకాల్లో బెల్లం అని ఉందా, బెల్లం చెబుతున్నా. పుస్తకాల్లో బెల్లం పసుపు రంగుగా ఉంటుందని ఉంది, పసుపు రంగుగా ఉంటుందని చెబుతున్నా. పుస్తకాల్లో బెల్లం తీయగా ఉంటుందని ఉంది, బెల్లం తీయగా ఉంటుందని చెబుతున్నా. పుస్తకాల్లో బెల్లం కుందులుగాను ఉంటుంది, అచ్చులుగాను ఉంటుందని రాశారు, నేను అలా చెబుతున్నా. కానీ అసలు బెల్లం ఎలా తయారు చేస్తారు, బెల్లం దేని నుంచి వస్తుంది, బెల్లం ఏంటి అనేదాన్ని నా కంటితో నేను చూడలా, నేను దాన్ని తినలా. అసలు నాకు ఏ అనుభవం లేదు. సేమ్ మోక్షం కూడా ఇంతే. మనకి మోక్షాన్ని పొందినటువంటి మహాత్ములు చెబుతున్నటువంటి విషయాలను అక్షరాలుగా పదాలుగా మాట్లాడుకుంటున్నాం తప్ప ఎటువంటి అనుభవము లేదు. మనకున్న అనుభవం అంతా నేను శరీరం అన్న భావనే. దాని నుంచి అంటే నేను శరీరం అనేటువంటి భావనా స్థితి నుంచి, విత్తన స్థితి నుంచి మహావృక్షం అవటానికి విత్తనం ఏ రకంగా అయితే మహావృక్షం అయ్యిందో, అవటానికి ఎంతకాలం పట్టిందో, దానికి ఎన్ని పరిస్థితులు సమకూరితే అది మహావృక్షం అయ్యిందో, అలా మన శరీరము నేననే విత్తన దశ నుంచి మహావృక్షం అవటానికి అవసరమైనటువంటి దశలన్నింటినీ మనం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్న మహాత్ములు చెప్పినటువంటి ఆత్మజ్ఞాన మార్గపు బోధలు వింటూ, ఆ బోధలను మననం చేసుకుంటూ, దాన్ని గుర్తు చేసుకుంటూ, అక్కడి నుంచి మానసిక స్థితిలోకి వచ్చి కాసేపు ధ్యానం చేసుకుంటూ, శరీర భావనను కాసేపు ఆపి, మనోభావనను కాసేపు ఆపి, ప్రాణశక్తి భావనలోకి వెళ్ళి నేను కూర్చోగలనా, నేను నాలో ఉన్న చెడును పోగొట్టుకోగలనా, మంచిని పెంచుకోగలనా, నాకున్నటువంటి ఆశలు, అత్యాశలు, కోరికలు, దురాశలు, చెడును వదిలేయగలనా, ఇలా మనం ప్రయత్నించుకుంటున్నాం. అంటే విత్తనం చెట్టు అవ్వడానికి, మహావృక్షం అవడానికి అవసరమైనటువంటి పరిస్థితులు సమకూరితే తప్పది ఎలా మహావృక్షం అవ్వదో, అలాగే మనం పరిస్థితులను సమీకరించుకుంటున్నాం. అంతే తప్ప మనకు అసలు అనుభవమే లేదు, ఎటువంటి అనుభవం లేదు. అసలు మోక్షం అంటే ఏంటో మనకు తెలీదు. మనకు తెలిసింది మోక్షము అనే అక్షరాలు, మనకు తెలిసింది ఆత్మసాక్షాత్కారము అనే అక్షరాలు, పదాలు. మనం మాట్లాడుకుంటున్న అనంతాత్మశక్తి ఎరుకంతా కేవలం అక్షరాలు, కేవలం పదాలు, కనీసం భావరూపంలో, ఊహరూపంలో కూడా తెలియదు. అది లేదు, అనుభవం లేదు మనకు. మనకున్న అనుభవం, ఏకైక అనుభవం ఏంటి మనకున్నది అంటే నేను శరీరం అన్న సంపూర్ణ భావన, నేను నాది నా వాళ్ళు అనేటువంటి సంపూర్ణ కుటుంబ భావన 100కి 100 పాళ్ళు. ఈ విషయం మర్చిపోకూడదు. అయితే మనం ప్రయత్నించుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు విత్తనాన్ని భూమిలో పాతారు, దానికి కొంచెం నీళ్లు పోసారు, ఆ తర్వాత దానికి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి, సూర్యరశ్మి దొరుకుతుంది, వాయువు దొరుకుతుంది, పంచభూతాల ఆధారంతో ఆ విత్తనం మహావృక్షం అవుతూ ఉంది. అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది, ఎప్పటికీ అవుతానే ఉంటుంది, పూర్తి అవ్వదు. మరణం వచ్చే వరకు పూర్తి అనేది ఉండదు, ఇంకా మరణంతో పూర్తి. అలా మహావృక్షం తను వ్యాపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు పూర్తి అవుద్ది అంటే మరణంతో పూర్తి అవుద్ది. మరణమే పూర్తి. మనం అలా విత్తనం మహావృక్షం అయినట్టుగా నేననే శరీర భావన విత్తన దశ, నేను అనంతాత్మశక్తిని అనేది మహావృక్ష వ్యాపక దశ. ఆ వ్యాపక దశకి వెళ్ళటానికి అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నాం అంతే. ఆ స్థితులను, గతులను, ఆ భావ పరంపరలను అక్షర రూపంలో ఏరు తెచ్చుకుంటున్నాం. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అది అవుతాము, మనకు ఒకవేళ అది అయితే
ఇప్పుడు నేను ఈ కుటుంబాన్ని వదిలేస్తానేమో అనేదే అసలు తప్పు పోలిక, అసలు తప్పు భావన. అది మనకు అర్థం కానట్టు లెక్క. అసలు ఆధ్యాత్మికత కానీ, భక్తి కానీ, దైవ మార్గం కానీ, మత మార్గం కానీ ఏదైనా సరే అది నిన్ను నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో, నీ సొంత జీవితంలో, నీ శరీర జీవితంలో, మనుషుల మధ్య మనుషులతో బ్రతికే నిన్ను ఇంకా అందంగా బతికేలా, ఇంకా ఆనందంగా బతికేలా, ఇంకా సౌఖ్యంగా బతికేలా, ఇంకా శాంతిగా బతికేలా, నీలో ఉన్న చెడును పోగొట్టి నీకు జ్ఞానాన్ని నేర్పి నీలో మంచిని పెంచి నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హాయిగా ఆనందంగా ఎవరి బాధ్యతలు వాళ్ళు, ఎవరి కర్తవ్యాలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ బతికేలా ప్రోత్సహించే వ్యవస్థ అది. కాదని ఇంకో మార్గాలు చెప్పే అన్ని మోసపూరిత మార్గాలు. అటువంటివి వింటే ఇటువంటి సందేహాలు వస్తే వినబాకండి. ఒకవేళ అటువంటి భావన మీకు వచ్చినా తీసుకోబాకండి. రమణ మహర్షి అలా లేరు. మళ్ళీ చెబుతున్నా, రమణ మహర్షి 13 ఏళ్ళకి ఎవరు పెళ్లి చేయరుగా పిల్లలకి, 12-13 ఏళ్ళకి. అప్పుడే కలిగిపోయిన ఆ భావనకి ఈ భావన ఏంటి, ముందు ఈ భావన నేను పొందాలి, ఇది గాఢంగా నాకు కలిగింది, ఈ భావన యొక్క స్థితి ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆయన. ఇటు కుటుంబానికి అటు ఆ భావనకి సాపత్యత కుదరట్లా. మనకు అటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదుగా. మనం చక్కగా కుటుంబంలో ఉన్నాం. ఒకవేళ మనకు కన్ఫ్యూజన్ ఉంటే కుటుంబ సభ్యులతో పడక, మనకు కన్ఫ్యూజన్ ఉంటే చుట్టూ ఉన్న మనుషులతో పడక, మనకు కన్ఫ్యూజన్ ఉంటే మన మనసు మన పెట్టే కన్ఫ్యూజన్ తప్ప ఏమీ లేదు అక్కడ. కానీ రమణ భగవానుల కన్ఫ్యూజన్ అది కాదు. అనంత ఆత్మశక్తి ఎరుక కలిగింది. ఈ శరీరం మాత్రమే నేను కాదు అనేటువంటి ఒక భావం తెలిసింది. మరప్పుడు నేను శరీరంతోనే ఉన్నాను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా తమ్ముడు, ఈ అన్ని బంధాలు ఉన్నాయి, మేము కలిసి ఉన్నాం, స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను, మళ్ళీ వీళ్ళందరూ ఇంతకు ముందులో మామూలుగానే ఉంటున్నారు, వాళ్ళందరికీ మామూలుగానే ఉంది, నాకు మాత్రమే ప్రత్యేకంగా ఇలా ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఈ అనిపించిన భావన అసలు ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఇది ఏంటి, దాని మీద నాకు ఆసక్తి ఎక్కువ లాగుతుంది కదా అనేటువంటి భావన చేత ఆయన రోడ్డు మీద వెళుతుంటే ఎవరో రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుకుంటుంటే అరుణాచలం అనే పేరు ఆయన కనబడింది. అంతే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారంటే అరుణాచలం వెళ్ళి వస్తున్నాను అని. సరే, ఎక్కడో చోటకి వెళ్ళాలి కదా, అసలు ఈ అరుణాచలం ఏంటి అని ఆయన ఒక మ్యాప్ తీసుకొని చూసుకున్నారు. చదువుకునే పిల్లోడు కదా, మ్యాప్లు ఉంటే ఆ మ్యాప్లో ఎత్తుక్కున్నారు అరుణాచలం ఎక్కడ ఉంది అని. ఫలానా చోట ఉంది అని తెలిసింది. చూస్తే అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రము, అక్కడ అది ఫలానా చోట ఉంది, పుణ్యక్షేత్రమే కదా, అయితే ఓ పని చేద్దాం, ఇప్పుడు ఇంట్లో ఉంటే స్కూల్కి వెళ్ళమంటున్నారు, చదువుకోమంటున్నారు, ట్యూషన్ అంటున్నారు, పాఠాలు అంటున్నారు, నేను ఏం చెప్పినా వాళ్ళకి అర్థం అవట్లేదు, వాళ్ళు చెప్పేదేమో నా మనసు స్వీకరించట్లేదు, ఈ గొడవ అంతా ఎందుకని ఇంట్లో కొంచెం చిల్లర డబ్బులు తీసుకొని అరుణాచలం వెళ్ళిపోయారు. అంతే. అలా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళారు? ఈ శరీరము కంటే అతీతమైనదేదో శక్తి నాలో ఉన్నది అన్నది నాకు అర్థమైంది. అది శరీర భావనను దాటి ఉంది, అనంతంగా భావన వస్తుంది. అయితే అది ఏంటనే కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఆ భావనను నేను పొందాలనే ప్రయత్నంలో ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులందరూ ఆయన ఎత్తుక్కుంటూ మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చారు. వాళ్ళ తల్లిగారు అక్కడే ఉన్నారు, మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు కనుక భార్య పిల్లలు లేరు. పెళ్లి చేసుకొని ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు. ఏముంది అందులో, పెద్ద విశేషమే ఉంది. ఇప్పుడు బుద్ధుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆయన మొత్తం సుమారుగా 7 నుంచి 11 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఆయన ఆత్మజ్ఞానం అంటే నేను అనంత ఆత్మశక్తి ఎరుకను పొందాను, ఆత్మసాక్షాత్కారం నాకు జరిగింది, మోక్షాన్ని నేను పొందాను అని ఆయన చెప్పడానికి 7 నుంచి 11 ఏళ్ళు పట్టింది. ఈ మధ్యలో అనేకం చేశారు ఆయన. ఇవన్నీ చెప్పుకుంటే మళ్ళీ పెద్ద స్టోరీ అయిపోద్ది. అక్కడ విషయం అది కాదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ మీరు అలాగే బతికేశారు, కుటుంబాన్ని వదిలేసి అనుకోబాకండి. ఆయన తర్వాత ఇంటికి వెళ్ళారు, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళారు. ఆ తల్లిదండ్రులు అందరూ ఈయనతో వచ్చేసారు, భార్యాపిల్లలు ఈయనతో వచ్చేసారు, ఈయన కొడుకు ఈయనతోనే ఉన్నాడు. అయితే అవన్నీ పుస్తకాల్లో పెద్ద గొప్పగా రాయరు బుద్ధుడి గురించి. బుద్ధుడు మనకు కావాల్సిందేంటి? మోక్షాన్ని పొందడానికి అవసరమైన విషయం కోసం బుద్ధుడి పుస్తకం చదువుతాం మనం. అందులో బుద్ధుడు ఏం చెప్పాడు, బుద్ధుడు బోధనలు ఏంటంటే మోక్షాన్ని ఎలా పొందొచ్చు, ఒక సామాన్యుడు ఆ వైపు ఎలా ప్రయాణించవచ్చు అది బుద్ధుడు బోధల కోసం పుస్తకాన్ని చదువుతున్నాం. కానీ బుద్ధుడు జీవితంలో సహజ విషయాలు తెలుసుకోవాలిగా. ఆయన్ని అనుసరించి వచ్చేసారు. ఆయన కొడుకు రాహులుడు ఆయనతోనే ఉన్నాడు. ఆయన భార్య ఆయన్ని ప్రశ్నించింది కూడా. తిరిగి ఆయన తన రాజ్యానికి వెళ్ళారు. మోక్షాన్ని పొందినాక ఆయన తిరిగి తన రాజ్యానికి వెళ్ళారు, తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు.
వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళు అడిగారు ఎందుకు ఇలా వెళ్ళిపోయావని. ఆయన వాళ్ళకి తాను పొందిన స్థితిని చెప్పారు, తన పరిస్థితి చెప్పారు, తన మనోవేదన చెప్పారు, ఇప్పుడు తాను గ్రహించింది ఏంటో చెప్పారు. దానికి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకొని అందరూ మళ్ళీ కలిసి ఆయనతోనే ఉన్నారు. ఎక్కడ ఎవరు పారిపోలేదు. ఆయన కొడుకు చివరి వరకు ఆయనతోనే ఉన్నాడు. రాహులుడు ఆ కొడుకు పేరు. భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. కాలగమనంలో మళ్ళీ చనిపోయేవాళ్ళు చనిపోతారు. అవన్నీ పుస్తకాల్లో ఉండవుగా. పుస్తకాల్లో ముఖ్యమైనటువంటి పుస్తకం అంటే ఏంటి? ఒక బుద్ధుడి గురించి రాయాలంటే 200 పేజీలు 300 పేజీలు లేదా 100 పేజీలు 50 పేజీలు ఆ రైటర్ యొక్క ఉద్దేశాన్ని బట్టి అందులో ముగించేస్తాడు ఆయన. మొత్తం జీవితం అంతా రోజువారీ కూర్చొని రాయాలంటే అది మన జీవితంలానే ఉంటుంది. అని పొందొచ్చు. ఇక్కడ బుద్ధుడు దేనికి సాక్ష్యం అంటే పొందొచ్చు. భార్య ఉంది, కాపురం చేశాడు, పిల్లోడిని అన్నాడు అంటే ఆయనకి అన్నీ తెలిసి ఇంక తెలియదే ఉంది. శారీరక కోరికగా లాస్ట్ది మనిషికి తెలియాల్సిందే. ఇంకా మిగిలిన అన్ని కన్ను చిన్నప్పటి నుంచి వస్తుంది, చెవి చిన్నప్పటి నుంచి ఉంటుంది, ముక్కు చిన్నప్పటి నుంచి వాసన వస్తుంది, నాలుక చిన్నప్పటి నుంచి రుచులు తెలుస్తాయి, మామూలుగా చర్మానికి చిన్నప్పటి నుంచి స్పర్శలు తెలుస్తాయి. ఒక వయసు వచ్చినాక తెలిసేది ఏంటి? వివాహం చేసుకొని స్త్రీ పురుష సాంగత్యంలో కామ కోరికలు తీర్చుకొని పిల్లల్ని కంటాం, ఆ పిల్లల్ని పెంచుకోవటం, అది కూడా తెలుసు బుద్ధుడికి, మొత్తం తెలుసు. కాబట్టి మొత్తం తెలుసు కనుక అది ఎలా బ్రతకాలో ప్రజలు చెప్పాడు ఆయన. ప్రజలు ఎలా బ్రతకాలి అంతే తప్ప ఆయన కుటుంబ వ్యవస్థను వదిలొచ్చేమల్లా, ఎవరిని ఆయన వదిలొచ్చేమల్లా. వదిలి వస్తాము అన్న వాళ్ళకి కొన్ని విధానాలు చెప్పారు. కుటుంబంలోనే ఉండేవాళ్ళు ఎలా ఉండాలో ఆ విధానాలు చెప్పారు. అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కూడా వదిలి వెళ్ళిపోయేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం అంటే వదిలి వెళ్ళిపోయే వ్యవస్థని 2 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. స్త్రీ పురుష ఆకర్షణ కానీ, సంసార జీవితం పట్ల ఆకర్షణ కానీ, అంటే నా పిల్లలు నా జీవితం అనేటువంటి భావన అసలు ముందు ఎక్కడ కలుగుద్దంటే మనిషి శరీరంలో టీనేజ్లో హార్మోన్ల ఉత్పత్తి జరగాలి. ఈ హార్మోన్ల ఉత్పత్తి జరిగినప్పుడు అంటే కొత్త రసాయనములు శరీర ఎదుగుదలలో ఉత్పత్తి జరుగుతాయి. దాన్ని కౌమారము, టీనేజ్ అంటారు. ఆ ఉత్పత్తి జరిగినప్పుడు పురుషులకు స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీలకు పురుషుల పట్ల ఆసక్తి సహజంగా శరీరంలో కలుగుతుంది. దానికి అనుగుణంగా స్త్రీ శరీరంలో విపరీతమైనటువంటి మార్పులు కనపడతాయి. పురుష శరీరంలో కూడా మార్పులు ఉంటాయి, కానీ చాలా స్వల్పంగా ఉంటాయి, అంతర్గతంగా ఉంటాయి, మనకు బయటికి తెలియదు. శరీరం ఒకలానే ఉంటుంది, కానీ అంతర్గతంగా బలమైనటువంటి కోరికలు లోపల ప్రబలంగా కలుగుతూ ఉంటాయి. స్త్రీ పట్ల ఆకర్షణ, పురుషుడి పట్ల ఆకర్షణ. ఇది మామూలుగా రొటీన్గా 800 కోట్ల మంది జనాభా ఇప్పుడు ఉన్నారనుకుంటే 800 900 సుమారుగా 840 నుంచి 850 కోట్ల మంది ఉంటారు ఇప్పుడు. ఈ 850 కోట్ల మందిలో ఇలాగే ప్రాసెస్ జరుగుతుంది పుట్టి పెరిగి వెళ్ళే వాళ్ళకంటే. ఈ 850 కోట్ల మందిలో ఒక 50 కోట్ల మందికి అటువంటి హార్మోన్ల అసమతుల్యత ఉండవచ్చు. అంటే అసలు స్త్రీ పట్ల ఆకర్షణే కలగదు. మనకు చూడండి, అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి, అనేక రకాల బాధలు వస్తాయి, అనేక రకాల అవయవ లోపాలతో పుడతారు, అనేక రకాల బుద్ధిమాంద్యాలతో పుడతారు. అందరికీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అలా అసలు స్త్రీ పట్ల ఆకర్షణ లేదు, పురుషుడి పట్ల ఆకర్షణ లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? ఇప్పుడు ఇంకా కొత్తగా చిత్ర విచిత్రమైన మరి గతంలో ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు సినిమాలు వచ్చేస్తున్నాయి, సినిమాల్లో చూపించేస్తున్నారు, బయట విషయాలు తెలుస్తున్నాయి. మగవాళ్ల పట్ల మగవాళ్ళకే ఆకర్షణ కలుగుతుంది, హోమోసెక్సువల్స్ అంటారు వాళ్ళని. స్త్రీల పట్ల స్త్రీలకే ఆకర్షణ కలుగుతుంది. సరే, ఇంకా ఇందులో చాలా రకాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఇదంటే సినిమాల్లో కనపడుతుంది, సోషల్ మీడియాలో కనపడుతుంది, ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు బాగా. ఇప్పుడు దీన్ని అంగీకరించారు కూడా. స్త్రీలను స్త్రీలే పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులను పురుషులే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అదేంటి? ఇప్పుడు రసాయనోత్పత్తి ఏం జరిగింది? పురుషుడే, కానీ అతనిలో జరిగినటువంటి రసాయనోత్పత్తి ఆకర్షణ ఎవరి మీద ఉంది? పురుషుల మీదే ఉంది. అది మానసికంగా అంతరంగంగా జరిగిన చర్య. దాన్ని మనం ఏం చేస్తాం? అలాగే స్త్రీలకు స్త్రీల మీద ఆకర్షణ కలుగుతుంది, పురుషుడి మీద కలగట్లా. అది అంతరంగంలో కలుగుతున్న రసాయనిక చర్య. అది దాన్ని మనం ఏం చేయలేం. అలా అవయవ లోపాలంటే కన్ను లేకుండా పుట్టేవాళ్ళు, లేదా చేతులు లేకుండా పుట్టేవాళ్ళు, అవయవ లోపాలతో పుట్టేవాళ్ళు, తెలివి తక్కువతో పుట్టేవాళ్ళు, మందబుద్ధితో పుట్టేవాళ్ళు లాగా ఈ రసాయనిక చర్యల మార్పులతో పుట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. శరీరం అంతా బాగానే ఉంటుంది, కానీ లోపల రసాయనిక చర్యలు కరెక్ట్గా జరగట్లేదు. పురుషుల పట్ల పురుషులకు ఆసక్తి, స్త్రీల పట్ల స్త్రీలకు ఆసక్తి కలుగుతుంది.
దాన్ని ఏం చేస్తారు, వాళ్ళే కలిసి పెరుగుతున్నారు. అయితే అక్కడ పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. సృష్టి ఏర్పరిచిన విధానం అది కాదు. ఆ అసమతుల్యత ఎందుకు వస్తుంది అంటే కర్మ సిద్ధాంతం అనేక విధాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ కర్మ సిద్ధాంతం ఆపాదించడం కూడా తప్పు, మనం ఎవరు అంటాం. కానీ అక్కడ అసమతుల్యత ఉంది, అది శరీరంలో జరిగింది. ఇది కొంత. అసలు భావమే పుట్టలేదు అనుకోండి, నాకు అసలు పురుషుడు వద్దు, స్త్రీ వద్దు, నాకు కామాసక్తి లేదు, ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది కొంతకాలం కాపురం చేసినాక నపుంసకులు అని ఒక పేరుని ఉంటారు మీరు. నపుంసకులు అంటే ఏంటో తెలిసి ఆసక్తి లేని వాళ్ళు, అంటే స్త్రీ పట్ల ఆసక్తి లేదు కాబట్టి ఇప్పుడు స్త్రీతో కలవాలని లేదు. కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పకుండా బలవంతంగా పెళ్లిళ్ళు చేసేస్తారు బయట పెట్టకుండా. అలాగే ఒక స్త్రీకి పురుషుడి పట్ల ఆసక్తి లేదు, కానీ ఆకృతి అంతా స్త్రీ ఆకృతే ఉంది, పురుషుడు అంటే ఇష్టం లేదు. కాబట్టి అప్పుడు ఆవిడ కాపురం చేయాలన్న భావన అసలు పుట్టదు, ఇష్టం ఉండదు. కానీ అవయవాలు ఉన్నాయి, స్త్రీ శరీర అవయవాలే, పురుష శరీర అవయవాలే, ఇద్దరికీ అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ స్త్రీతో కలవాలని, పురుషుడితో కలవాలని వీళ్ళకి భావన లేదు. వాళ్ళని నపుంసకులు అంటారు. స్త్రీలైనా అంతే, పురుషులైనా అంతే. నపుంసకులు ఒకళ్ళకే చెందేది కాదు ఇది. అయితే ఈ కాంబినేషన్ ఏమవుద్ది, వీళ్ళు చెప్పకుండా పెళ్లిళ్ళు చేసేసినప్పుడు ఒక పురుషుడు నపుంసకుడు అనుకోండి, స్త్రీకి కోరికలు ఉంటాయి, స్త్రీకి కోరికలు ఉన్నాయి, కోరికలు లేని పురుషుడిని చేసుకుంది. లేదా కోరికలు బాగా తక్కువ ఉంటాయి కొంతమందికి, మొత్తం లేకపోవచ్చు, తక్కువ కోరికలు ఉంటాయి. అంటే తక్కువ స్త్రీ పురుష శారీరక కోరికలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు శరీరం లాగానే కొంతమంది బాగా హైట్ అవుతారు, కొంతమంది పొట్టుకుంటారు, కొంతమంది లావుకుంటారు, కొంతమంది సన్నగుంటారు. అలాగే సేమ్ ఈ కోరికలు కూడా. అందుకని వివిధ రకాల పరిస్థితుల్లో ఉంటారు. అసలు ఆ హార్మోన్ల ఉత్పత్తి జరగకపోవచ్చు, అంటే పెళ్లి చేసుకోవాలన్న భావనే పుట్టకపోవచ్చు. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ దారి ఏంటి చెప్పండి? ఎంతోమంది పెళ్లి చేసుకోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ సహజంగానే. ఇక అటువంటి వాళ్ళకి భక్తి మార్గమో దైవ మార్గమో ఇంకోటి తగిలింది అనుకోండి, ఈజీగా అటువైపు వెళ్ళిపోతారు. ఆ సన్యాసమో ఆ విషయం, ఎందుకంటే చేయటానికి ఏం లేదు ఇక్కడ. స్త్రీ పురుష ఆకర్షణ కలగనప్పుడు వాళ్ళకి కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి అని అనిపించదు, అసలు ఆకర్షణ లేదుగా. కొంతమందికి ఆకర్షణ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఆకర్షణ ఉన్నటువంటి పురుషుడు, ఎక్కువ కోరిక ఉన్నటువంటి స్త్రీ కలిశారు అనుకోండి, స్త్రీ పురుష ఆకర్షణ తక్కువ కోరుకున్న పురుషుడు, ఎక్కువ కోరుకున్న స్త్రీ కలిశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్త్రీ తప్పులు చేస్తుంది, ఇతర పురుషుల కోసం ప్రయత్నించుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు ఆకలికి అన్నం దొరక్కపోతే ఏం చేస్తాం? సరిపోయినంత అన్నం లేదు కడుపు నిండా, లేకపోతే ఏం చేస్తాం? భిక్షం ఎత్తుకుంటాం. ఇక్కడ ఇది వ్యభిచారం అయింది అంతే. ఇప్పుడు దాన్ని కూడా సుప్రీంకోర్టు సరిచేసింది. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకొని మేజర్లైనటువంటి స్త్రీ పురుషులు వివాహస్తులైనా సరే వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళకి అంగీకారం అయితే ఉండొచ్చు, బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఒక స్త్రీ పురుషుడికి ఇద్దరికి అంగీకారం అయితే వాళ్ళు వివాహం అయిన వాళ్ళైనా సరే ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు, మేజర్లు అయిన వాళ్ళు అని చెప్పింది. ఎందుకని? ఇదే మెయిన్. ఒకళ్ళ కోరిక తక్కువ ఉంది, ఒకళ్ళ కోరిక ఎక్కువ ఉంది, అప్పుడే తప్పులు జరుగుతాయి. మనం తినే ఆహారం ఎలాంటిదో కామం కూడా అలాంటిది మనిషికి. ఇవన్నీ అసమతుల్యతలు ఉంటాయి. ఈ అసమతుల్యతలు అనేక రకాలుగా ఉంటాయి. అందుకని సంపూర్ణంగా అసలు భావనే పుట్టనోళ్ళు, తక్కువ భావన ఉన్నోళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు విశ్లేషించుకోవడం కుదరదు, అర్థం చేసుకోవాలంటే. అర్థం చేసుకుని దాన్ని బట్టి వెళ్ళిపోవాలి. అటువంటి వాళ్ళకి ప్రపంచంలో ఆల్టర్నేటివ్ మార్గం ఏంటి? కొంతమంది మామూలుగానే కుటుంబ జీవితంలో ఉండి పెళ్లిళ్ళు చేసుకోరు. అలా ఉన్నోళ్ళు నాకు తెలుసు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరితో ఉండి ఉద్యోగాలు చేసి మామూలుగా జీవితం గడిపి వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ పిల్లల్ని పెంచడానికి, వాళ్ళని పెంచడానికి ఇచ్చారు అంతే. వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, వాళ్ళకి అసలు స్త్రీ పురుష ఆకర్షణ లేదు. అలాంటి స్త్రీలు తెలుసు నాకు, అలాంటి పురుషులు తెలుసు. కాదు, తక్కువ స్త్రీ పురుష అంటే తక్కువ ఆకర్షణలు ఉండి ఇప్పుడు భార్యకి ఎక్కువ కోరుకుంది, భర్తకి తక్కువ కోరుకుంది. అప్పుడు ఆ భార్య పరపురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది. భార్యకి తక్కువ ఉంది, భర్తకి ఎక్కువ ఉంది. అప్పుడు ఆ భర్త అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. అక్రమ సంబంధాలకు ఇదే కారణం, ఒకరికొకరు సహకరించుకోకపోవడం కాదు. అన్నీ సమానంగా ఉన్నాయి, ఇద్దరికి కోరికలు సమానంగా ఉన్నాయి. కానీ ఘర్షణ చేత, అహంకారం చేత ఒకరికొకరు పడకపోవడం వలన వెరైటీలు కోరుకుంటూ తప్పులు చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. ఎందుకంటే మనిషి నిత్యం వెరైటీ కోరుకుంటాడు. వీటన్నింటినీ జ్ఞానమయంగా ఆలోచించుకొని సక్రమంగా జీవించండి అని చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానం. అది నీకు నువ్వే చూసుకోవాలి, పక్కళ్ళ గురించి తెలీదు.
అలా జీవిస్తున్న వాళ్ళకి ఇప్పుడు నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, అది ఒక కామ విషయాలు అయితే, శారీరక కోరికల విషయాలు అయితే, నా భార్యకి కోరికలు ఏంటి, నా భర్తకు కోరికలు ఏంటి, అతని కోరికలు ఎక్కువైతే మరి నేను ఆ కోరికలకు సహకరిస్తున్నానా లేదా, నా భర్తకు భార్య కోరికలు ఎక్కువైతే నేను సహకరిస్తున్నానా లేదా. ఇప్పుడు మామూలు విషయాలు, నా భర్త నాకంటే కొంచెం అన్నం ఎక్కువ తింటాడు అనుకోండి, మరి అన్నం ఎక్కువ పెడతానుగా, ఎక్కువ కూరలు వండి పెడతానుగా. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, దానికి మార్గం ఏంటి, అది తెలివిగా ఎవరికాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకుంటూ కుటుంబాలు నడుస్తాయి. అలా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి. నేను నా భర్తకు అవసరమైనంత కోరికను నాలో పెంచుకోగలనా, లేదా ఆయన కోరికలు తీర్చడానికి, లేదా ఆయన తన కోరికలు తగ్గించుకోగలడా, ఇక్కడ మా ఇద్దరి మధ్య కాంప్రమైజింగ్ ఏంటి, లేదు నేను సపోజ్ నా కోరికలు ఎక్కువ ఉండి నా భార్యకి తక్కువ ఉన్నాయి, లేదా నా భర్తకి తక్కువ ఉన్నాయి అన్నప్పుడు నా వైపు నుంచి నేను ఆలోచించి ఇప్పుడు నేను కొంచెం తగ్గించుకొని నా భార్యతో జాగ్రత్తగా ఉండగలనా, జ్ఞానంతో అదుపు చేసుకోగలనా. ఇలా ధనం పట్ల విపరీతమైన ఆసక్తితో ప్రయాణిస్తున్నటువంటి మానవ జీవులందరికీ ధనం ఎలాగో కామం కూడా అలాగే. ఇక్కడ ధనం లేనప్పుడు ఏం చేస్తున్నారు, కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు. ఎవరి స్థాయిలో ఎవరు ఎలా ధనాన్ని పొందగలరో అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది జ్ఞానంతో మేము మంచిగా మాత్రమే ఉంటాము, మాకున్న ధనంతో సంతృప్తిగా ఉంటాము, సర్దుకుంటాము. ఆధ్యాత్మిక చెప్పేది ఏంటి, అన్ని విషయాలలో తృప్తి సంతృప్తి పడి నిన్ను నువ్వు అదుపు చేసుకో. ఎందుకంటే ఇంద్రియములకు ఎప్పటికే అదుపు ఉండదు, అవి సంతృప్తి పడటం ఉండదు అని. అప్పుడు అలా జ్ఞానంతో అదుపు చేసుకునేవాడు తప్పులు ఎందుకు చేస్తాడు. అయితే అన్ని చోట్ల మీరు అదుపు చేయగలమా, మొత్తంగా అదుపు చేయగలమా, ఇది కుదురుతుందా అంటే ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఇక్కడ ప్రయత్నమే, చేయగలిగితే చేసుకో, చేయలేకపోతే దాని ఫలితాలు అనుభవించుకుంటూ వెళ్తావు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ ఫలితాలు అనుభవించినాకైనా ఆటోమేటిక్గా అదుపు వస్తుంది. ఇప్పుడు నా అనేక తప్పులు చేసి అనేక తప్పుల ఫలితాలు అనుభవించినాక అదుపు రాకుండా ఎందుకు ఉంటుంది. ఇది జీవితం, ఇదే ఆధ్యాత్మికత. అలా సాగుతున్నటువంటి వరవడిలో రమణ భగవానుడు లాంటి వాళ్ళు కానీ లేదా ఇతరులైన వాళ్ళు కానీ ఎలా ఎస్టిమేట్ అయ్యాలో తెలియదు మనకు అసలు. అలాగే ఎప్పుడైతే మృత్యనుభవం కలిగిందో, స్త్రీ పురుష ఆకర్షణల హార్మోన్లు అసలు ఆయన శరీరంలో ఉత్పత్తి కాలేదేమో, కానప్పుడు ఆయనకు ఆ భావన ఇంకా రాదుగా. ఇప్పుడు బుద్ధ భగవానుడికి ఉత్పత్తి అయ్యింది, వివాహం చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని కన్నారు. కానీ తర్వాత ఈ చావు పుట్టుకులు ఏంటి, జనన మరణాలు ఏంటి అని ఆయన పరిస్థితులు ఏంటో ఆయనకి అక్కడ ఏమో తెలియదుగా. మనం ఆయనతో ఉండుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు అందరికీ ఉంటాయి. ఆయన పైకి ఊరికినే వెళ్ళిపోయాడని చెబుతున్నారు కానీ అది కథాపరంగా పుస్తకపరంగా రాసేటప్పుడు 2-3 లైన్లు ముగించేస్తారు. కానీ ఒక మనిషి తన భార్యని, తన రాజ్యాన్ని, తన తల్లిదండ్రుల్ని అందరినీ వదిలిపెట్టి అర్ధరాత్రి లెగిచి వెళ్ళిపోవాలి అంటే ఎన్ని సమస్యలు చుట్టుముట్టుంటే అన్నిటిలోంచి ఇది వద్దులే వల్ల కాదులే అనుకొని సొల్యూషన్ కోసం ఎత్తుకుంటే తప్ప వెళ్ళి ఉంటారు. కానీ అదంతా చెప్పరుగా, అదంతా ఎందుకు చెబుతారు. అసలు ఈ భావాలు పుట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో దాన్ని కథలో మనం కాకరకాయలు అల్లుకుంటాం. అల్లుకోవటం ఏం కాదు, మన జీవితంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం వింటున్నా, మనం మాట్లాడుకుంటున్నా కూడా నేనే నా జీవితాన్ని చెబుతున్నా. ఒక సగటు పురుషుడికి ఉండవలసినటువంటి అన్ని కోరికలు నాకున్నాయి, నా చిన్నతనం నుంచి ఉన్నాయి. అయితే చిన్నతనంలోనే నాకు తల్లి చనిపోయింది. జాగ్రత్తగా పరిస్థితులు అర్థం చేసుకోండి. నాకు నా ఇంట్లో సౌకర్యవంతంగా అంటే ఒక తల్లి తండ్రి ఉండి అల్లారు ముద్దుగా చక్కగా వాళ్ళ ఒళ్ళో పెంచుతుంటే పెరుగుతున్న బిడ్డలా పెరగడానికి నాకు లేదు, ఛాన్స్ తక్కువ ఉంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఆ ఛాన్స్ తగ్గిందో అంటే ఏమైంది, అప్పుడు నా జీవితంలోకి ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. కాబట్టి నేను ఎక్కువ జీవిత కాలాన్ని ఇంట్లో కాకుండా బయట రోడ్ల మీద గడపడం, స్నేహితులతో గడపడం, బంధువులతో గడపడం, ఎలా కుదిరితే అలా ప్రయత్నించుకున్నా. అలా ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది, బయట అందరూ మనకు ఎందుకు సహకరిస్తారు, ఒక తల్లి ప్రేమించినట్టు ఎందుకు ప్రేమిస్తారు, ఒక తండ్రి ప్రేమించినట్టు ఎందుకు ప్రేమిస్తారు. కానీ మరి నాకు తల్లి చిన్నతనంలోనే లేదుగా, నేనేం చేయను. ఆ ప్లేస్లోకి ఇంకో కొత్త తల్లి రావడం జరిగింది. అలానే ఎవరు తప్పు కాదు, ఆవిడేమి నాకేం తక్కువ చేయలే, నన్నేం ఇబ్బంది పెట్టలా. కానీ నా సొంత తల్లి లేదు, ప్రాబ్లం అది. ఇప్పుడు వచ్చిన తల్లి సొంత తల్లి ఎందుకు అవుతుంది. అలా నిజంగా ఆవిడ నన్ను ఇబ్బంది పెట్టలే, ఆవిడ తల్లి అని చూసింది, బాగానే చూసింది, కానీ నిజంగా సొంత తల్లి లేదు. కాబట్టి ఆ నిజంగా సొంత తల్లి ఉంటే ఏమయ్యేది, నా తండ్రి తల్లి మధ్యలో నేను పడుకునేవాడిని.
నేను ఒక భద్రతగా పెరిగేవాడిని, అభద్రత లేకుండా ఉండేది, భయం లేకుండా ఉండేది, నాకు కావలసిన కోరుకునేవాడిని. ఎలా ఒక చిత్ర విచిత్రంగా ఎవరి మీద నిందలు వేయటం కాదు, దాన్ని అర్థం చేసుకోండి. అందుకని ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు అవి లేకపోవటం వల్ల నేను వేరే పరిస్థితులు కల్పించుకున్నా. నేను ఎలాగైనా కొంచెం ధైర్యంగా, కొంచెం భయం లేకుండా, కొంచెం హాయిగా, కొంచెం సంతోషంగా బతకడానికి ఎలా అని ఎత్తుక్కుంటూ తిరిగేవాడిని. అలా రకరకాల ఇంట్లో కొన్నాళ్ళు ఉండేవాడిని, బయట కొన్నాళ్ళు ఉండేవాడిని, స్నేహితులతో ఉండేవాడిని, బంధువుల దగ్గర ఉండేవాడిని. అలా రకరకాలుగా సాగిన జీవితం. నా 30వ ఏట వివాహం జరిగింది. నాకు 30వ ఏట వివాహం జరిగింది. అప్పటి వరకు ఇంకా నాకు కొంచెం 15-16 ఏళ్ళు వచ్చేటప్పటికే కొంచెం చిన్నప్పటి నుంచి దేవుడు అది వింటూ ఉంటాం. పైగా ఈ పరిస్థితుల్లో దేవుడి మీద సహజంగా ఆసక్తి ఎక్కువ కలగొచ్చు, ఎవరో మనకు రక్షకుడు ఉంటాడు అని. ఎందుకంటే ఒక భయము, అభద్రత, అనేక పరిస్థితులు ఉన్నాయి నాకు అక్కడ. దాని మీద దైవ జిజ్ఞాస, ఆసక్తి స్టార్టింగ్లో భయంతోనే కలిగి ఉండొచ్చు నాకు. కానీ భగవంతుడి పట్ల ఆసక్తి బాగా కలిగింది. అదేంటో తెలుసుకుందామని విపరీతమైన ప్రయత్నం చేస్తూ తిరిగాను. గురువుల దగ్గరకు తిరిగాను, ఎక్కడ గురువులంటే అక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడ పుణ్యక్షేత్రాలంటే అక్కడికి వెళ్ళిపోయాను, అన్నీ చేశాను. అలాగే నా చుట్టూ ఉన్న స్నేహితులు అనేక మంది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రార్థనాలయాలకు వెళ్ళాను, అవి చదువుకున్నాను, అవి తెలుసుకున్నాను. అలా సాగే ప్రయత్నంలో నా 30వ ఏట పెళ్ళయింది. అయితే ఆధ్యాత్మికతలో బ్రహ్మాండంగా ఇవన్నీ తెలుసుకుంటూ సాగుతున్నా. ఆధ్యాత్మికతో, భక్తితో, ఏదో ఒకటి సంథింగ్. ఎందుకని నేనున్న పరిస్థితులు కూడా నన్ను దానికి ఆకర్షించి ఉండవచ్చు, అది నేను చెప్పేది. భయంతోనే నేను ఎల్లుండొచ్చు, రక్షణ కోసమే నేను ఎల్లుండొచ్చు, నాకు తెలియదు అప్పుడు. కానీ నేను తెలుసుకోవాలని మాత్రం అనుకున్నా. ఇదంతా ఏంటి అసలు, ఈ దేవుడు ఎవరు, ఈ దేవత ఎవరు, ఈ మతాలు ఏంటి, మార్గాలు ఏంటి, అనేకత్వం ఏంటి, భిన్నత్వం ఏంటి, అసలు ఈ గురువు ఏం చెప్తాడు, ఆ గురువు ఏం చెప్తాడు, ఎలా తిరిగాను. నా 30వ ఏట పెళ్ళైన దగ్గర నుంచి నేను అసలు నా జీవితంలో స్థిరంగా ఉండిపోయాను. ఎందుకంటే నన్ను నమ్మి ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు, ఇదివరకు నేను గందరగోళంగా అసలు ఎక్కడ ఉండేవాడినో నాకే తెలియదు, ఏ ఊర్లో ఏ రోజు ఉండేవాడినో నాకే తెలియదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ గురువు పేరు వినపడితే అక్కడికి వెళ్ళిపోయాడు, ఏ ఊరు పేరు వినపడితే అక్కడికి వెళ్ళిపోయాడు, ఎటు పెడితే అటు వెళ్ళిపోయాడు. అయితే మ్యాక్సిమం నేను తిరిగినవన్నీ దైవీ స్థలాలు, లేదా మహాత్ములు, యోగులు ఉన్న స్థలాలు, ఇలాంటి ప్రదేశాలు. ఎక్కడ పేరు వినపడితే అక్కడికి వెళ్ళిపోయాడు, లేదా పుణ్యక్షేత్రాలు. మ్యాక్సిమం నేను చదివిన పుస్తకాలన్నీ ఎక్కువ దేవుడి అంటే, అలానే సంపూర్ణమైన దైవ జీవితం గడిపాను అస్సలు అనుకోబాగండి. దీనితో సరిసమానంగా లేదా దీనికంటే ఎక్కువగా సినిమాలు, షికారులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో 30 ఏట వివాహం జరిగింది. వివాహం జరిగినాక అప్పటికే కొంత లోపల అంతరంగంలో దైవీపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞానం అంతరంగంలో ఉంది. అది నా 15-16 ఏళ్ళ నుంచే మొదలైపోయింది. అందువల్ల నేను ముందు ఒక స్థిరపడిపోయాను అంతే. అసలు కదలటం ఆపేశాను, ఇంకా కదలకూడదు అని. నన్ను నమ్మి ఒక వ్యక్తి వచ్చింది. అలా నేను చెప్పాక ఒక సగటు మనిషికి ఉండే అన్ని కోరికలు నాకున్నాయి. చక్కగా భార్య, కాపురం చేసుకున్నాను, ఎంజాయ్ చేశాను లైఫ్ని, పిల్లల్ని కన్నాను, పిల్లల్ని పెంచుకుంటాను, అద్భుతంగా ఎంజాయ్ చేశాను. అన్నీ తక్కువ ఆర్థిక స్థితిగతులు అలా సాగుతూ మళ్ళీ పరిస్థితులు కొంచెం కలిసి వచ్చినాయి. మధ్యలో అద్భుతమైనటువంటి స్థితిలో ఒక 10-15 ఏళ్ళు కోటాను కోట్లకు సంబంధించిన మా కుటుంబ వ్యాపారాలు చేశాను. అంటే వివాహం అయినాక మళ్ళీ నా తల్లిదండ్రులతో కలయిక, అంటే నా ఇల్లు నాకుంది, ఎందుకని కలయిక ఏర్పడింది. ఆల్రెడీ నా తండ్రి, నా వాళ్ళు నడుపుతున్నటువంటి కుటుంబం, నా తండ్రికి సంబంధించింది ఏదుందో, నా తల్లిదండ్రులకు సంబంధించింది ఏదుందో దాన్నే అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఆ వ్యాపారంలోనే సాగాను. అది కోటాను కోట్లతో సాగే వ్యాపారం, వేల మందితో పరిచయాలు. ఒక 10-15 ఏళ్ల పాటు ఒక మహారాజు జీవితం సాగినట్టు సాగింది. పోల్చి చెప్పాలంటే అంతకంటే ఉదాహరణ లేదు. ఈ 10-15 ఏళ్లలో నా భార్య మళ్ళీ పిల్లల్ని కంటం, వాళ్ళని పెంచుకోవటం, ఆ పిల్లలు పెద్దోళ్ళు అవటం అన్నీ జరిగిపోయినాయి. అలా సాగుతున్న జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకుల్లో మళ్ళీ, అంటే నా చిన్నతనంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినాయో మళ్ళీ సేమ్ అయ్యే ఒడిదుడుకులు మళ్ళీ తిరగబడినాయి. ఆ ఒడిదుడుకుల్లో, అంటే ఒడిదుడుకులు అంతకుముందు లేవా, ఇప్పుడు ఈ కంటిన్యూటీ జీవితంలో లేవా, ఈ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఈ 15 ఏళ్ళు లేవా అంటే ఉన్నాయి. కానీ అక్కడ పరిస్థితులన్నీ నేను సర్దుబాటు చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చాను. అన్ని చోట్ల ఒడిదుడుకులు ఉన్నాయి. అయితే ఆ ఒడిదుడుకులు తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. ఎప్పుడు అంతేగా స్థితి, ఒకటి ఎలా పెరుగుతూ మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది జీవితం అంతే. ఇంకా ఆలోచించాను. అయితే నేను మళ్ళీ ఈ కుటుంబ జీవితంలో కూడా ఎక్కడ ఆధ్యాత్మికతని అసలు వదలటం అనేది జరగలేదు.
మళ్ళీ నిరంతరం భక్తి పుస్తకాలు, ఏమాత్రం అవకాశం ఉన్నా నేను చదివేది భక్తి పుస్తకాలు, జ్ఞాన మార్గ పుస్తకాలు, ఆత్మజ్ఞాన మార్గ పుస్తకాలు. ఇవన్నీ నాకు వివాహం అవ్వకముందే ఆత్మజ్ఞాన మార్గం తగిలింది. అది నాకు ఇంకా సంపూర్ణతను ప్రసాదించింది. ఇది సంపూర్ణత అని అర్థమైంది. ఆ వైపు సాగుదాం అనుకున్న తర్వాత అనుకోకుండా వివాహం, ఆ వివాహం నుంచి మళ్ళీ పిల్లలు, సంపూర్ణమైనటువంటి కుటుంబ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాను. అద్భుతంగా పిల్లలతో ఆనందించాను. ఇప్పుడు కూడా ఆనందిస్తాను. కుటుంబ జీవితాన్ని అద్భుతంగా ఆనందిస్తాను. అయితే మళ్ళీ 10-15 ఏళ్ళు ఒక 15 ఏళ్ళు సాగింది అంతే, ఇంకా తక్కువ మరి తెలీదు. ఆ సాగిన దాంట్లో వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏదైనా ఒక మహారాజు స్థాయిలో సాగింది. ఈ లోపల పిల్లలు పుట్టడం, పిల్లలు పెరగటం, పెద్దోళ్ళు అవడం అన్నీ జరిగిపోయినాయి. 15 ఏళ్ల కాలం కదా. సరే, ఒక 15-16 అటు ఇటుగా వేసుకున్నా కూడా ఈ కాలంలో అంటే ఈ పరిస్థితులు వచ్చి కొంచెం ఇబ్బందులు వచ్చిన కాలంలో నేనే నిర్ణయించుకున్నా. ఎందుకనంటే నాలో కంటిన్యూటీ ఆధ్యాత్మిక జ్ఞానం సాగుతూనే ఉంది. ఏది జరుగుతున్నా అది ఆధ్యాత్మిక జ్ఞానం ఆగలేదు చిన్నప్పటి నుంచి. అది ఇంకా 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 ముందుకెళ్తానే ఉంది. ఆత్మజ్ఞానంగా మారిపోయింది. ఆత్మజ్ఞానం ఇంకా ఇంకా ముందుకెళ్తానే ఉంది. దాన్ని తెలుసుకుంటానే ఉన్నా, వింటూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా. తర్వాత నా పరిస్థితుల రీత్యా ఇక వద్దు, ఈ ఘర్షణలు వద్దు, గొడవలు వద్దు, గోళ్ళ వద్దు. చిన్నప్పటి నుంచి జీవితం నాది ఒక రకమైన గజిబిజి గందరగోళంలో సాగుతుంది. ఇంకా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని జీవితకాల మౌనం అని మళ్ళీ మొత్తం వ్యాపారాలు అన్ని సర్వము వదిలేసి నా భార్య పిల్లలతో నేను ఒక్కడనే ఉండిపోయా. ప్రస్తుతం అలాగే ఉంటున్నా. 2001 మార్చి 3వ తారీఖున పెట్టుకున్నా జీవితకాల మౌనం. ఇంకా మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు 2021 మార్చి 3 ఇక సాగుతుంది. ఇప్పుడు 4 ఏళ్ళు నిండింది. 4 ఏళ్ళు నిండిపోయింది జీవితకాల మౌనం. మరి ఇప్పుడు ఎప్పుడైతే వ్యాపారాలన్నీ తప్పుకున్నానో, వ్యాపారాలు నావి కాదు, నా కుటుంబ సభ్యులు చేసుకుంటాను, నా తల్లిదండ్రులు వాళ్ళకి అప్పచెప్పేశాను, నమస్కారం పెట్టాను, పక్క వచ్చాను. ఎప్పుడని ఇంకా నాకేమైంది, నా ఆర్థిక స్థితిగతులు పాతవి. నేను వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాను, కొంచెం ఏదో డబ్బు కూడబెట్టుకుంది, మామూలుగా ఉంది, దాంతోనే బతకాలి ఇప్పుడు ఉన్నవాళ్ళం. మళ్ళీ నేను కొత్తగా ఏం చేయట్లేదు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి. అది శరీరం మళ్ళీ వయసు 55 సంవత్సరాలకు వచ్చేసింది. అంటే ఒక 20 ఏళ్ళు సాగింది అక్కడ. ఒక 20 ఏళ్ళు జీవితం ఈ వ్యాపార రంగంలో సాగింది. ఇప్పుడు కొంచెం పరిస్థితులు ఇలా ఉన్నాయి. అవన్నీ మీకు ఎప్పటికప్పుడు శీర్షికల్లో చెబుతున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఒక సామాన్య మానవుడికి ఇదే పరిస్థితుల్లో కలిగేంత దుఃఖం కానీ బాధ కానీ నాకు కలగదు, భయం కూడా కలగదు. కారణం ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. అది నాకు 15-16 ఏళ్ల నుంచి కూడా నాకు భయం, బాధ తగ్గిపోయినాయి. ఎందుకంటే దైవీ జ్ఞానం ఎంత తెలుసుకుంటున్నామో అంత అది అర్థమవుతుంది. అది లోపల ఒక భద్రతనిస్తుంది. లోపల జ్ఞాన వికాసం ఏదో జరుగుతుంది. అది భయాన్ని పోగొడుతుంది, బాధను పోగొడుతుంది, దుఃఖాన్ని పోగొడుతుంది. మొత్తం పోయినాయి అంటే పోలేదు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉండి నిన్ను బాధిస్తున్నాయా? అసలు బాధించట్లేదు. జస్ట్ యాక్షన్ చేయడానికి ఒక 10% ఉన్నాయి. యాక్షన్ అంటే అది సినిమాల్లో లాగా అనుకోబాకండి, సహజంగానే ఉంటుంది అది. ఇప్పుడు అలాగే సాగుతున్నా, దాన్నే మీతో పంచుకుంటున్నా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. మరి ఇదివరకు మేము బతికిన పరిస్థితులు సామాన్య పరిస్థితులు కాదు, ఒక రాజవైభవం అని చెప్పాను. ఇప్పుడు మామూలుగా అతి సామాన్యుడిగా బతకాలి. అంటే సామాన్యుడిగా అంటే బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ కంటే తక్కువలో బతకాలి. బతుకుతున్న నాకైతే ఇబ్బంది లేదు. కానీ మరి పిల్లలు సెటిల్ అవ్వలేదు. సెటిల్ అవ్వడానికి డబ్బు కావాలి, ప్రతిదానికి డబ్బు కావాలిగా. ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి, మగపిల్లడు ఉన్నాడు, ఇలాంటి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆలోచనలకి స్పందనే తప్ప ఆ స్పందన వచ్చినప్పుడు కలిగేటువంటి ఆలోచనలో చిన్న సంఘర్షణ, ఇప్పుడు ఎలా చేయగలుగుతాను అన్నదే తప్ప అది నాకు భయం కాదు, బాధ కాదు, దుఃఖం కాదు. ఎందుకంటే కాలగమనంలో అన్నీ జరుగుతాయి. నా 5 ఏళ్ల ప్రాయంలోనే నా తల్లి చనిపోతే నేను మళ్ళీ ఇప్పటి వరకు ప్రయాణించుకుంటూ వచ్చి నాకు వివాహమయ్యి నాకు భార్య వచ్చి, నా భార్య నుంచి మళ్ళీ నేను పిల్లలను కానీ నేను మళ్ళీ చాలా అద్భుతంగా కోటాను కోట్లతో వ్యాపారం చేసి వ్యాపారాన్ని విపరీతంగా డెవలప్ చేశా. అందుకని నన్ను ఉండనిచ్చారు, లేదా నన్ను ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం నాకు తెలుసు. అయితే అలానే ఎవరిని నేను నిందించట్లా.
అసలు నిందించాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే ఈ సృష్టిలోకి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పనిలో వస్తాడు. ఇక్కడ మనుషుల ప్రమేయమే లేదు. ఇదంతా కార్యకారణ సిద్ధాంతంలో నడుస్తుంది. అందుకని మనుషుల్ని అసలు ఎందుకంటాం మనం? ఇప్పుడు నా జీవన పరిస్థితులన్నీ ఇలా ఉండబట్టే నేను ఆత్మజ్ఞానం దాకా రాగలిగాను, నాకు అర్థమైంది చెప్పగలుగుతున్నానని నా విశ్వాసం. నా జీవన పరిస్థితులన్నీ అందరిలాగా మామూలుగా ఉండుంటే నాకు ఇంత అర్థమయ్యేది కాదేమో అని కూడా నాకు లోపల నమ్మకం ఉంది. అందుకని నాకు ఇంత ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ఒకవేళ జీవన పరిస్థితులన్నీ ఇలా వచ్చి తీసుకొచ్చి నిజంగా ఆత్మజ్ఞానం అర్థమయ్యేలా చేస్తే అదృష్టవంతుడినే. రేపు ఇదే పరిస్థితులు ఎలాగే తీసుకెళ్లి ఆత్మజ్ఞాన అనుభూతిని కూడా అందిస్తే నన్ను మించిన అదృష్టవంతుడు లేడు. కాబట్టి సృష్టిలో ఒక నడక ఉంది. ప్రవాహం మన తోసుకుపోతుంది, అలా వెళ్ళిపోదాం, ప్రవాహ దిశలో సాగిపోదాం. ప్రవాహం తోసుకుపోతున్న వైపే కదా ప్రయాణం సాగించాలి, ప్రవాహానికి వ్యతిరేకంగా ఎందుకు? ప్రవాహ దిశలో కష్టాలా సుఖాలా అన్నది కాదు. మన ప్రయత్నంతో మనం ఎప్పుడూ సుఖం కోసం ప్రయత్నిస్తాం. కానీ ప్రవాహ దిశ బలవంతంగా తోసిందనుకోండి, అప్పుడు అది కష్టమైతే స్వీకరించడమే. మనం ఎప్పుడు ఏ మనిషి అయినా సుఖం కోసం, ఆనందం కోసం, హాయి కోసమే ప్రయత్నించుకుంటాడు కదా. తృప్తి సంతృప్తిగా బతకాలని అనుకుంటాడు కదా, శాంతిగా ఉండాలని అనుకుంటాడు కదా. ఎవరి ప్రయత్నమైనా అంతేగా. కాబట్టి మన ప్రయత్నం అది. కానీ ప్రవాహ దిశ బలవంతంగా తోస్తుంది అనుకోండి, ఆ ప్రయత్నంలో సఫలీకృతమయ్యి ప్రవాహ దిశ మన ప్రయత్నము ఒకేలా కలిసి ఉన్నప్పుడు సంతృప్తి, హాయి, ఆనందం అన్నీ వచ్చేస్తాయి. మన ప్రయత్నం వేరు, ప్రవాహ దిశ వేరు. జీవన ప్రవాహ దిశ సృష్టి మన తోసుకుంటూ తీసుకెళ్ళిపోతుంది అనుకోండి, నదీ ప్రవాహం లాగా. అప్పుడు అది మనకు కాసేపు దుఃఖం అనిపించవచ్చు. కాసేపు దుఃఖము, కాసేపు అశాంతి, కాసేపు భయము తప్ప మళ్ళీ అన్నీ మారిపోతాయి. ఇది కూడా ఇలా ఉండదు. సుఖము శాశ్వతంగా ఉండదు, దుఃఖము శాశ్వతంగా ఉండదు, మారిపోతూ ఉంటాయి. అదే జ్ఞానం. అప్పుడు భయము, బాధ ఏముంది? అసలు తోసుకెళ్తుంది ప్రవాహ దిశ. ఖచ్చితంగా నువ్వు భయంతో బతికిన, బాధతో బతికిన, దుఃఖంతో బతికిన, శరీరం నేననుకొని బతికిన, మనసు నేననుకొని బతికిన, అనంత ఆత్మశక్తిని నేననుకొని బతికినా నువ్వు శరీరంతో చనిపోక తప్పదు. ఈ శరీరం చనిపోక తప్పదు. ఇది బాల్యకుమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించక తప్పదు. ఇవన్నిటినీ ఆ శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, అన్ని రకాల బాధలు ఈ ప్రపంచంలో ఎన్ని ఉంటాయో అన్నింటినీ ఎంతో కొంత రుచి చూడక తప్పదు. ఇవన్నీ తప్పదని తెలియటమే జ్ఞానం. అందులో పెద్ద విశేషత ఉంది? ఏ విశేషత లేదు. అయితే ఆత్మజ్ఞానం అర్థమైంది కనుక నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా జీవితకాలం మౌనం పెట్టుకొని ఖాళీగా ఉన్నాను కనుక, ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేవు కనుక మా ఆవిడేమైపోద్ది, నేనేమైపోతాను, మా పిల్లలు ఏమైపోతారని బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు? మా అమ్మాయి చదువుకోవాలి, ఆల్రెడీ చదువు అయిపోయింది, ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటుంది. కాబట్టి చదువుకు సంబంధించిన ఖర్చులు ఇంకా పెట్టక్కర్లేదు. అలానే తక్కువ చదవలేదు, చక్కగా ఎంఎస్ చదివి వచ్చింది. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. చూద్దాం ఏం జరుగుద్దో, అది కాల నిర్ణయం. చదవాలిగా, చదువు పూర్తయితేనేగా. కాబట్టి అతను ఏం చదువుకుంటాడో, ఒకవేళ కాదు ఒక 2 ఏళ్ళు ఎలాగోలా చదివేసుకొని చిన్న ఉద్యోగం తెచ్చుకున్నాడు అనుకోండి, అయిపోయింది, ఆ స్టోరీ క్లోజ్. ఇంకా నాకు లేదనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. ఒకవేళ చదవలేకపోతాడు, పరిస్థితులు మళ్ళీ మారుతాయి, కాల ప్రవాహం ఎటో తోసేస్తుంది, ఏదో జరుగుద్ది అనుకోండి, అదేం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తుంది? ఏదో ఒక దారి దొరుకుద్ది, ఇది కాదు ఇంకో దారి దొరుకుద్ది. మనిషి బ్రతికొన్నన్నాళ్ళు మనిషి బ్రతికొండడానికి అవసరమైన అన్ని నేచర్లో ఉన్నాయి. అసలు మనకు ముఖ్యమైనది, మనం బతకడానికి అవసరమైంది గాలి, ఉచితం. మనం నిద్రపోయినా కూడా గాలి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలా గాలి దొరుకుతుంది. శరీర నిర్మాణం అలా ఉంది. మనం బతికొండడానికి లోపల శరీర అవయవాలన్నీ వాటంతటా పనిచేయాలి. మనం గాఢ నిద్రపోతున్నా సరే గుండు కొట్టుకోవాలి, ముఖ్య అవయవాలన్నీ పనిచేయాలి. అవి పనిచేస్తూనే ఉన్నాయి, మన ప్రమేయం ఏం లేదు. అలాగే మనం బతకడానికి పంచభూతాలు ఉండాలి. ఇక్కడ గాలి ఉండాలి, నీరు ఉండాలి, భూమి ఉండాలి, వాయువు ఉండాలి, ఆకాశం ఉండాలి, అన్నీ ఉన్నాయి. అవి మనమేమి దాటి గురించి ప్రయత్నించక్కర్లేదు. చక్కగా సూర్యుడు రోజు వస్తాడు, వెలుగునిస్తాడు, ఉష్ణోగ్రత ఇస్తాడు, వెళ్తాడు. వర్షాలు పడితే చక్కగా మనకు అన్నీ దొరుకుతాయి, మొక్కలు పండుతాయి. అసలు మనం బ్రతకడానికి అవసరమైన అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంత పెద్ద సృష్టినే ఏర్పాటు చేసినప్పుడు ఒక జీవి, ఒక మనిషి బతకడానికి అవసరమైనటువంటి అనంత సృష్టినే ఆ మనిషి ముందు కూర్చిపెట్టినప్పుడు, ఇలాంటి మానవ జాతి తరతరాలకి ఎంతమంది వచ్చినా సరిపోయాలి, అందరికీ వసతులు, వనరులు భూమి మీద ఉన్నప్పుడు, నా ఒక్కడి జీవితంలో రేపేమవుద్దో నాకు జరగదేమో, నా పిల్లోడికి జరగదేమో, మా ఆవిడికి జరగదేమో, మా అబ్బాయికి జరగదేమో, మా అమ్మాయికి జరగదేమో అని అనిపించటం
నేననే కర్తృత్వ భావన చేత నాకు అనిపిస్తున్న భావమే తప్ప సృష్టి ప్రవాహంలో, అనంత సృష్టి ప్రవాహంలో తరతరాలుగా అందరికీ అన్నీ అందుతూనే ఉన్నాయి. కానీ శరీరము నేనన్న భావనలో నేను ప్రయత్నించుకోకపోతే దొరకదేమో, జరగదేమో, అవ్వదేమో అనేటువంటి పరిమిత భావన శరీర భావనలో ఏర్పడుతుంది. అనంతాత్మశక్తి భావనలోకి వెళ్ళిపోయినప్పుడు అసలు సృష్టికి కారణభూతమైన శక్తే కదా ఇది. సృష్టి మొత్తం దానిలోనే సృజించబడి, దానితోనే నియంత్రించబడి, దాని క్రమశిక్షణలోనే నిర్ణయాత్మకంగా జరుగుతుంది. సూర్యుడు నిర్ణయాత్మకంగా పద్ధతిగా ప్రకాశాన్ని అలా మండుతూ ప్రకాశాన్ని పంచుతూనే ఉన్నాడు. భూమి గుండ్రంగా తిరుగుతూ ఎక్కడా క్రమశిక్షణ తప్పకుండా పగలు రాత్రి వస్తానే ఉంది. అలా వేల కోట్ల సంవత్సరాల వెనక నుంచి వస్తుంది, వెళ్ళి వేల కోట్ల సంవత్సరాల ముందుకి అలాగే సాగుతూనే ఉంటుంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, యావత్ సృష్టి, వృక్షజాతి, జంతుజాతి, భూమి మీద ఉన్న నదులు, సముద్రాలు, వాతావరణ పరిస్థితులు అన్నీ క్రమబద్ధీకరించి సాగుతుంటే, అన్నిటికీ అన్ని సమకూరుతుంటే, అన్నీ క్రమంగా పనిచేస్తుంటే, అవి క్రమంగా పనిచేయడానికి అవసరమైన అన్ని వాటికి సమకూరుతుంటే, నా చిన్న జీవితంలో నాకు, మా ఆవిడికి, మా అబ్బాయికి, మా పిల్లకి సమకూరదా? మరి ఇంకా నేను చదువుకున్న ఆత్మజ్ఞానం ఏంటి? ఇప్పుడు నాకేం అర్థమైంది అసలు సృష్టి గురించి అంటే, శరీరము నేనన్న భావనలో ఏమీ అర్థం అవ్వనప్పుడు ఇలా అనిపిస్తుంది. అందుకే చెబుతున్నా, ఇప్పుడు ఈ ప్రశ్న అడిగిన సోదరుడికైనా నాకు భయం కలుగుతుంది. ఆ స్థితిని ఒకవేళ పొందేస్తే, ఇప్పుడు జీవన్ముక్త స్థితిని నేను పొందేస్తే ఏమీ చేయలేనేమో, ఏమి చేయనేమో, ఇవన్నీ వదిలేస్తానేమో. అసలు ఎవరు వదిలేరు? జీవన్ముక్త స్థితిని పొందినవాడు ఇంకా బాగా చేయగలుగుతాడు, ఇంకా తేలిగ్గా చేయగలుగుతాడు. ఎందుకంటే శరీర భయం ఉండదు, శరీర భావన తెలుస్తూ ఉంటుంది, కానీ శరీర భయం ఉండదు. ఎందుకంటే అనంతత్వపు శక్తి స్థితి తెలిసి సృష్టి నడక దాని ప్రకారం అది సాగిపోతుందన్న అనుభవంలో ఉంటాడు. అలానే శరీర స్థితిగతులు అన్నీ ముందు నుంచి తెలిసినాయే కదా, అందులో పెద్ద మార్పులేమి ఉండవు. కాబట్టి ఇంకా బాగా తేలిగ్గా చేయగలుగుతాడు, ఇంకా ధైర్యంగా చేయగలుగుతాడు, ఇంకా తెలివిగా ప్రజ్ఞగా చేయగలుగుతాడు. పెరిగితనం లేదు కనుక, అభద్రత లేదు కనుక తప్పులు చేయడు, కరెక్ట్గా చేయగలుగుతాడు, కరెక్ట్గా నిర్వహించగలుగుతాడు. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అయితే అలా చేయలేనేమో అని భయం ఎందుకు వస్తుంది? నేను శరీర భావనలో ఉన్నాను కనుక కేవలం ఆత్మజ్ఞానం అనేది నేను మాటలుగా మాట్లాడుతున్నాను, అక్షరాలుగా వింటున్నాను, పదాలుగా వింటున్నాను, భావంగా మాట్లాడుతున్నాను తప్ప దాని అనుభవం అసలు నాకు తెలియని కూడా తెలియదు. అక్షరాలు తప్ప ఏమీ తెలియదు. అందుకని శరీర భయం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే వినటం చేత నేనేదో అయిపోయాను, నాకేదో తెలిసిపోయింది అని అనిపిస్తుంది మనుషులకి. అందుకే నేను చెబుతున్నా, అసలు నేనే సామాన్యుడిని అని ప్రతి శీర్షికలో చెబుతున్నా. అయితే చాలామంది అంటే నేను ఒకవేళ చెప్పేది విని నచ్చి బాగానే చెబుతున్నాడు అని అనిపించిన వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో చాలా వినయవంతుడు, అందుకని నేను సామాన్యుడిని అంటున్నాడు, ఈయన సామాన్యుడు కాదు గొప్పోడే అయి ఉంటాడు అనుకుంటున్నారు. కాదు, నేను నిజం చెబుతున్నాను, అది సామాన్యత. నేను చెబుతున్నా నేను సామాన్యుడిని అనేది నేను వినయంతో చెబుతున్న మాట కాదు. నాకు అన్నీ తెలిసి సామాన్యుడిని అని వినయంతో అంటల్లా, వినయపూర్వకంగా మిమ్మల్ని నమ్మిద్దామని అంటల్లా. నేను ఏదో పెద్ద గొప్పవాడిని అయిపోయి నాకు తెలిసినా కూడా తెలియనట్టు వినయంతో సామాన్యంగా జీవిద్దామని అంటలా. నిజంగా తెలియదు, నాకు తెలిసింది అక్షరాలు, పదాలే. అదే ఇతర మహాత్ములు చెప్పిన, ఇతర మహాత్ముల గ్రంథాల్లో, ఇతర మహాత్ముల ప్రవచనాల్లో ఆత్మజ్ఞానానుభూతిని పొందిన నిజమైనటువంటి రమణ భగవానులు లాంటి మహనీయులు చెప్పినటువంటి మాటలను అక్షరాలుగా తెలుసుకున్న అనుభవం నాకు తెలీదు. బెల్లం తీయగా ఉంటుందని అన్నా, కానీ నేను బెల్లాన్ని ఎప్పుడు చూడలేదు. అసలు బెల్లం ఎలా తయారు చేస్తారో తెలీదు, బెల్లం దేని నుంచి వస్తుందో తెలీదు, దాని తయారీ విధానం తెలీదు. బెల్లాన్ని ఊరికినే ఎవరో చెప్పారు, బెల్లం చెరుకు నుంచి చేస్తారు, దాని నుంచి రసం తీస్తారు, దాన్ని ఉడకబెడతారు, రకరకాలు చేస్తారని చెబుతుంటే పుస్తకం చదివా. నేను అసలు ఆ చెరుకుని చూడలా, రసం తీయటం చూడలా, బెల్లం తయారీ చూడలా, ప్రాసెస్ చూడలా, దాని రంగు చూడలా, దాని రుచి చూడలా, దాని వాసన చూడలా. కానీ పుస్తకంలో సమస్తం ఇదంతా రాసేస్తుంది. ఆ చెరుకు ఎలా ఉంటుందో రాసింది, ఎంత ఎత్తు పెరుగుద్దో రాసింది, రసం ఎంత వస్తుందో ఒక చెరుకు గడకు రాసింది, కొలతలతో సహా రాసింది. దాన్ని ఎంతసేపు ఉడకబెట్టాలో మరగబెట్టాలో రాసింది, మధ్య మధ్యలో ఏమేం కలపాలో రాసింది, ఏం కలిపినాక ఎంతసేపు చల్లారిస్తే బెల్లం అవుద్దో రాసింది, అది ఏ రంగులోకి వస్తుందో రాసింది, దాని వాసన ఎలా ఉంటుందో రాసింది, దాని రుచి ఎలా ఉంటుందో రాసింది. నేను అవి చెబుతున్నా, కానీ నేను అసలు చెరుకుని చూడలే, రసాన్ని చూడలే, బెల్లాన్ని చూడలే. బెల్లం తీయగా ఉంటుందని నాకు పుస్తకంలో ఉన్నది చెబుతున్నా. బెల్లం
చెరుకు నుంచి వస్తుందని, బెల్లం తీయగా ఉంటుందని అనుభవం వరకు నేను చెప్పేదంతా విని నాకంతా తెలుసు అనుకుంటున్నారు. కాదు, అది మీ భ్రమ. నేను సామాన్యుడిని, అసలు నాకు చెరుకే తెలియదు. అసలు చెరుకుల నుంచి బెల్లం వస్తుందని నాకు తెలియదు, పుస్తకంలో చదివాను. ఎందుకని? బెల్లాన్ని తయారు చేసిన వ్యక్తి చెరుకు పంట వేసాడు. చెరుకు పంట వేసి బెల్లం తయారు చేసి ఆ బెల్లాన్ని తిని చూసి ఆ బెల్లపు ఉత్పత్తులను ఇతరులకు అమ్ముతున్న వ్యక్తి పుస్తకం రాశాడు. నాయన, బెల్లపు చెరుకులు ఇలా పండించుకోవాలి, పంట ఇప్పుడు వేయాలి, ఫలానప్పుడు వేయాలి, ఫలానప్పుడు ఆ బెల్లపు మొక్కలు పాతాలి, అవి పాతితే ఆ వర్షం పడితే ఇలా జరిగితే ఇలా మొక్క పెరుగుద్ది, ఇంతకాలం పట్టుద్ది, అవన్నీ పుస్తకం రాశాడు ఆయన. ఆ రాసిన పుస్తకాలు చదివి నేను మొత్తం నాకు తెలిసినట్టు చెప్పేస్తున్నా. బెల్లం పంట ఎలా వేయాలి, దాన్ని ఎలా పండించాలి, ఇలా చేయాలి, ఇలా చెరుకు అవుద్ది, అది బాగా ముదరాలి, ఆ ముదిరినాక ముదిరిన చెరుకులను కొయ్యాలి అని మొత్తం పుస్తకంలో ఏంది నేను చెబుతున్నా. నేను అందుకే చెప్పా, వాచా వేదాంతిని. నేను అనుభవజ్ఞుణ్ణి కాదు. నాకు బెల్లము తెలియదు, బెల్లపు చెరుకు తెలియదు, బెల్లపు రుచి తెలియదు, బెల్లపు వాసన తెలియదు, బెల్లపు రంగు తెలియదు, అసలు బెల్లం గురించి ఏమీ తెలియదు. తెలిసిన ఆయన రాసిన పుస్తకం చదివి మొత్తం తెలిసినట్టు చెబుతున్నా. నాకు తెలిసింది బెల్లం కూర్చిన అక్షరాలు, బెల్లం కూర్చిన పదాలు, బెల్లం కూర్చిన అనుభవం నా దగ్గర లేదు. సేమ్ మోక్షం మనకి ఇలాంటిదే. మోక్షస్థితిని పొందిన అనుభవజ్ఞులైనటువంటి వారి మాటలు మనకు తెలుసు, అక్షరాలు మనకు తెలుసు, వాళ్ళు ఉపయోగించిన పదాలు మనకు తెలుసు. ఆ అక్షరాలు పదాలు చలక పలుకుల్లాగా ఒల్లించేసి మనకెక్కడ మోక్షం వచ్చేస్తుందని భయపడిపోతేట. మనకు మోక్షం వచ్చేసి ఇప్పుడు కుటుంబ సభ్యులను వదిలేస్తామేమో, ఇవన్నీ చేయమేమో బాబోయ్ అనుకుంటే కాదు. నిజంగా మోక్షం వస్తే, ఇప్పుడు నేను ఉదాహరణ నా జీవితం చెబుతాను, మీది నాకు తెలీదు. నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నాకు 30 ఏళ్ళ వివాహం అయింది, నాకు పిల్లలు పుట్టారు, సంపూర్ణమైన ఆనందకర జీవితాన్ని గడిపాను, కుటుంబ జీవితాన్ని ఇప్పుడు కూడా గడుపుతున్నాను. నాకు పిల్లల చక్కగా ఆనందిస్తాను, నా పిల్లలతో, నా భార్యతో, నా కుటుంబంతో అద్భుతమైన ఆనందాన్ని పొందుతాను. ఎందుకంటే ప్రపంచంలో ఈ శరీరపరంగా నేను జీవించడానికి నాకు ఇంకెవరు లేరు. అసలు ఎవరన్నా జీవితకాలం మౌనం పెట్టుకున్నా, ఉన్నోళ్ళందరినీ వదిలేసుకోవలసిన పరిస్థితులు వచ్చినాయి. నిజంగా ఎవరన్నా ఉంటే వదులుకోనుగా. ఇప్పుడు నిజంగా మన ప్రేమించేవాళ్ళు, మంచోళ్ళు, మన అభిమానించేవాళ్ళు ఉంటే ఎవరైనా వదులుకుంటారా? ఒక్క వ్యక్తి కూడా లేడు. నేను అసలు జీవితకాలం మౌనం, మనుషులు వద్దన్నానండి, అర్థం ఏంటి? ఎవరు లేరని. చాలా సింపుల్ థింగ్, ఇందులో పెద్ద అద్భుతం కూడా ఏం లేదు. అయితే నా భార్య పిల్లలు నా బాధ్యత. వాళ్ళు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, వాళ్ళు ప్రేమిస్తున్నారని కూడా నాకు తెలీదు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఉన్నది వాళ్ళు నాతో కాబట్టి నేను ఆనందిస్తున్నాను. ఉన్న సత్యం ఉన్నట్టు చెప్పాను. వాళ్ళు నన్ను ప్రేమించకపోయినా నాకు వచ్చిన బాధ ఏం లేదు. నా బాధ్యతలు నేను సక్రమంగా చేస్తాను. ఆ చేస్తున్న జీవితాన్ని హాయిగా ఆనందిస్తాను. ఇప్పుడు తింటున్నాను, ఏదైనా పెట్టినండి ఆనందంగా తింటాను, సంతృప్తిగా తింటాను, కడుపు నిండా తింటాను. అప్పటికి నాకేం అవసరం అది తింటాను. ఏదో టీ తాగుతున్నాను, ఆనందంగా తాగుతాను, కాఫీ తాగుతున్నాను, ఆనందంగా తాగుతాను, నిద్రపోతున్నాను, ఆనందంగా నిద్రపోతాను, మెలకువలు లేస్తాను, ఆనందంగా లేస్తాను, కాలకృత్యాలు ఆనందంగా తీర్చుకుంటాను, నా పనులన్నీ ఆనందంగా చేసుకుంటాను, నా జీవితం ఆనందంగా జీవిస్తాను. ఇప్పుడు మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఆనందం లేకపోతే ఇంతసేపు గంటల గంటలు మీకు ఎందుకు చెబుతాను, రోజు మీకు ఎందుకు చెబుతాను? ఇది కూడా ఆనందంగా ఉంది నాకు. అలా ఆనంద జీవితం జీవించుకుంటున్నాను. మనం డబ్బు సంపాదించినా, ఎంత డబ్బుల కోసం వెంపర్లాడినా, లేదా ఏదన్నా తాగుడు, పేకాట, జోదము, వ్యభిచారం, ఎన్ని రకాల దురలవాట్లు వ్యసనాలు చేసుకున్నా, లేదా మంచి అలవాట్లు వ్యసనాలు చేసుకున్నా, అన్నీ ఆనందం, సంతృప్తి కోసమేగా. ఆనందాన్ని హాయిగా జీవించడంలోనే నేను ఆనందాన్ని పొందుతున్నా. ఇలా మీకు శీర్షికలు పంచుకోవడంలో ఆనందాన్ని పొందుతున్నా. నా సహజ జీవితం ఇది. కానీ అయితే ఇప్పుడు అక్షరాలే తెలుసుకున్నాం, కేవలం మహాత్ములు చెప్పిన అక్షరాలే తెలుసుకున్నాం, పదాలే తెలుసుకున్నాం. మోక్షం అంటే బెల్లంలాగా మోక్షం మనకు తెలియదు, చెరుకు నుంచి బెల్లం చేయొచ్చు అన్నట్టు మోక్షం మనకు తెలియదు అని నేను చెప్పిన ఉదాహరణలు ఉన్నాయే, అవి ఉదాహరణగా తెలియదు. కానీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నేను తెలుసుకున్నటువంటి విషయాల జ్ఞానం నాలో మంచిని పెంచింది, నాలో భయాన్ని తగ్గించింది, నాలో ధైర్యాన్ని పెంచింది. ఒక మనిషికి ఉండే సహజ లక్షణాలు అంటే ఆసక్తులు, చెడ్డ బుద్ధులు, చెడ్డ గుణాలు, ఎవరిదో కొట్టేద్దాం, లాగేద్దాం, పీకేద్దాం, తినేద్దాం, తాగేద్దాం, ఇవేమీ లేవు. ఇప్పుడు మనిషి ఏ రకమైన తప్పులు చేస్తాడు? ధనపరమైన తప్పులు చేస్తాడు, గుర్తింపు కోసం తప్పులు అంటే కీర్తి కోసం తప్పులు చేస్తాడు, శారీరకపరమైన తప్పులు చేస్తాడు. మనిషి తప్పులు చేసే విధానాలు ఇంతేగా. ఒకటి ధనం కోసం తప్పులు చేస్తాడు, అబద్ధం కాడి నుంచి మొదలుపెట్టి హత్యల వరకు, చిన్న అబద్ధం నుంచి హత్యల వరకు. రెండవది కీర్తి, గుర్తింపు పొందడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలైనా చేస్తాడు, తప్పులు చేస్తాడు. అదే మళ్ళీ అబద్ధం కాడి నుంచి
హత్యల వరకు ఏదైనా జరగచ్చు. అలాగే శారీరక కోరికలు ఇవి తీర్చుకోవడానికి తప్పులు చేస్తాడు, అవి కూడా సేమ్ మళ్ళీ చిన్న అబద్ధంగా నుంచి హత్యల వరకు. అంటే హత్యలు అంటే ఆఖరి స్థాయి అని చెబుతున్నాడు, అంత దూరం వెళ్తాడు. ఇవి కాక ఇంకేమున్నాయి అసలు ప్రపంచంలో? ఏమి లేవు కదా. ఈ 3 రకాలే: ధనం, కీర్తి, కామము, కనకము, సంపదలు. ఇప్పుడు ఈ 3 విషయాలలో నేనే తప్పు చేయను. నాకు ఉందా లేదా అనవసరం. నాకు అసలు కీర్తి గురించి ఆలోచనే లేదు. ఎందుకని అంటే జ్ఞానం ఏం చెప్పిందంటే కీర్తి వలన నీకు వచ్చిన ఉపయోగం ఏంటి చెప్పింది. కీర్తి అనేది భావనలో భ్రమ తప్ప కీర్తి అనేది వస్తువు కాదు, పదార్థం కాదు, తినేది కాదు. ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? కీర్తిని ఆలోచించండి ఒకసారి. పొగుడుతున్నారు జనం అంతా, ఏమవుద్ది? పిచ్చ తప్ప ఏమన్నా ఉందా అందులో? పొగిడితే కడుపు నిండదుగా. అందుకని చిన్ననాటి నుంచి విన్నటువంటి దైవీపర జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానం అద్భుతంగా పనిచేసింది. మోక్షం తెలియదు నాకు, కానీ జ్ఞానం నా బుద్ధులు మార్చింది, నా గుణాలు మార్చింది, నా స్వభావాన్ని మార్చింది, నన్ను ధైర్యవంతుడిగా చేసింది, నన్ను పేదరికంలో అయినా హాయిగా ఉండేలా చేసింది. నువ్వు హాయిగా బతకగలవు, పేదరికము ధనవంతుడు అనేది భావనే తప్ప నువ్వు చక్కగా ఉండగలవు, నువ్వు పరిస్థితులు ఎదుర్కోగలవు, నువ్వు అనవసరంగా అన్ని క్రియేట్ చేసుకోవాకనే అప్పుడు అవమానాలు తట్టుకోగలవు. అసలు అవమానం అనుకోకుండా ఉంటే ఇంకా తట్టుకునేది ఉంది. అదే కీర్తి. కీర్తిలో అన్నీ కొట్టుకుపోతాయి. కీర్తిలో అహంకారాలు, అవమానాలు కొట్టుకుపోతాయి. ధనపరమైన తప్పులు చేయను, ఎవరికి అబద్ధం చెప్పను, ఆ ఎదుటోళ్ళు డబ్బు కొట్టేయాలని అసలు చూడను. అది ఇప్పుడే కాదు, నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను వ్యాపారాలు చేస్తున్న రోజుల్లో కూడా నేను అందరికీ ఉపయోగపడి మేలు చేసి నేనే డబ్బులు పెట్టాను తప్ప ఈ శీర్షికలు వింటున్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి చెప్పచ్చు. ఎందుకంటే నేను తెలిసిన వాళ్ళు అందరూ వింటారు. నేను ఎవరి దగ్గర ఎప్పుడు ₹1 తీసుకోలేదు. నేను సహాయం చేసిన వాళ్ళే ఉంటారు అందరూ. అలాంటి సహాయాలు కూడా అవసరమేం లేదు, నా దగ్గర ఉంది. అప్పుడు వ్యాపారాల్లో ఉన్నాను, డబ్బులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. కాబట్టి నేను ధనపరమైన తప్పులు చేయను, శారీరక పరమైన కోరికల తప్పులు అసలు చేయను. 55 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెద్దగా తప్పులు చేయడానికి ఏముంది? ఆల్రెడీ 55 ఏళ్ళు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి భక్తిపరమైన జ్ఞానం ఉంది, ఇంకేం తప్పులు చేయను. కాబట్టి ఈ 3 రకాల తప్పులు నేను చేయను. ఈ 3 రకాల తప్పులు నేను చేయననే స్థితికి నన్ను తీసుకొచ్చింది ఏంటి? దైవీ జ్ఞానము. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నువ్వు చెడు నుంచి మంచికి వస్తే చాలు, మోక్షం మాట దేవుడు ఎరుగని బోల్సార్లు చెప్పాను. మోక్షం అనేది ఒక స్థితి, దుఃఖరాహిత్య స్థితి. నువ్వు దుఃఖపడకుండా ఉంటే ఇప్పుడు మోక్షం వచ్చేసినట్టు. ఇప్పుడు నేను ఈ పనులు చేయలేనేమో అని మన సోదరుడికి భయం వేసింది. ఏంటి, ఒకవేళ నాకు మోక్షం వచ్చేస్తే కుటుంబ సమస్యలు నా వెనక వాళ్ళు ఇవన్నీ చేసుకోలేరేమో, అందువల్ల నేనే చేసేస్తే మోక్షం వస్తే చేయనేమో, తర్వాత చేయలేనేమో, ఆ మానసిక స్థితి ఉండదేమో అని భయం వచ్చిందే. ఆ భయం పోవటమే మోక్షం. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నాకు దుఃఖం లేదు, అన్ని వాళ్ళకి చేస్తాను, ఏదైనా చేస్తాను అన్నాను అనుకోండి, నాకు మోక్షం వచ్చేసినట్టే. కానీ నాకు దుఃఖం ఉంది, భయం ఉంది, బాధ ఉంది, పర్సంటేజీల్లో మిగిలి ఉన్నాయి. అయ్యో నా జీవితం, నా పిల్లలనే బాధ ఉంది, అది కలుగుతుంది. అప్పుడప్పుడు మా వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు కోపగించుకుంటాను, ఎదురు చెబుతాను. చాలా తక్కువ కాకపోతే అది పర్సంటేజ్. అందుకని చెబుతున్నా నేను సామాన్యుడిని. కానీ సామాన్యుడినైన నేను ఎప్పటికీ తప్పు చేయను, అసలు తప్పే చేయను. ఈ ప్రశ్న అడిగినటువంటి సోదరులు ఎవరున్నారో, ఈయన ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం స్టార్టింగ్లో ఇవన్నీ వింటున్నప్పుడే కొన్ని శీర్షికలు విన్నాక ఆయన నాకు మెసేజ్ పెట్టారు. అయ్యా మేము ధనవంతులమే, మా దగ్గర డబ్బు ఉంది, సరిపోయినంత డబ్బు ఉంది, మాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, మా వాళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు, నాకు పనులేమి లేవు, మీరు ఎక్కడ ఉంటున్నారో చెబితే మీకు దగ్గరగా మీ ప్రాంతంలోకి వచ్చి మేమే మా సొంతంగా ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి మీ గైడెన్స్లో ఆధ్యాత్మికతలో ముందుకెళ్తాము, మీకు గురుదక్షిణగా చాలా పెద్ద మొత్తం సమర్పించుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి అని ఇప్పుడు ప్రశ్న అడిగిన ఆయనే నాకు స్టార్టింగ్లోనే చెప్పారు. నేను అప్పుడు చెప్పాను ఆయనకి, అయ్యా ఎవరిని ఉద్ధరించేది లేదు, మీరు ఊరికనే భ్రమ, ఇక్కడికి వచ్చి మీరు చేసేది ఏం లేదు, మీరు సందేహాలు ఉంటే ఇలా ప్రశ్నల రూపంలో అడుగుతూ ఉండండి, తప్పకుండా మీకు చివరి వరకు చెబుతూ ఉంటాను. మీరు నా ఎదురుగుండా ఉన్నా చెప్పేది ఇంతే, మీరు ఎక్కడున్నా చెప్పేది ఇంతే, మీరు నా దగ్గరికి రాను అవసరం లేదు, మీరు పెద్ద మొత్తంలో నాకు దక్షిణలు ఇవ్వను అవసరం లేదు, ఇలా మళ్ళీ వేరే గురువులతో చెప్పబాకండి, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలిచి ముందు దక్షిణ తీసుకుంటారు, మీ ఇంట్లో మీరుండి హాయిగా బతకండి అని చెప్పాను.
అలా ఆయన బోల్డ్ ప్రశ్నలు వేస్తానే ఉన్నారు. నేను చెప్పిన కాడి నుంచే నేను ఆయనకి సమాధానం ఈ శీర్షికల రూపంలో చెబుతానే ఉన్నాను. అయితే అందరికీ ఉపయోగపడతాయి ఈ స్థితుల్లో ఉన్నోళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేలా కొంత ఆ సబ్జెక్టుని చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ వరకు విషయాలు వారు అడిగింది నేను చెప్పేది అయిపోయింది. ఇప్పుడు అసలు జీవన్ముక్తుడు గురించి చెబుతాను. ఇప్పుడు ఏంటి, ఆ మోక్షస్థితి వస్తే మీరు మీ బాధ్యతలు చేయగలరా అని నన్ను అడిగారు. ఆ మోక్షస్థితి వస్తే నా బాధ్యతలు నేను ఇంకా బాగా చేయగలను, ఇంకా అద్భుతంగా చేయగలను. ఎందుకనంటే ఈ కొంచెం భయం పోద్ది, ఈ కొంచెం బాధ పోద్ది, ఈ కొంచెం దుఃఖం పోద్ది అని శరీర భావనలో కలుగుతుంది. ఇది ఆత్మభావంలో మోక్షస్థితి వచ్చినాక మొత్తం సృష్టి నడక అయినప్పుడు నా ధర్మాన్ని నేను భయం లేకుండా నిర్వహిస్తాను. అదే కదా భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది. అర్జునుడు మొత్తం యుద్ధం రెడీ అయిపోయింది, ఇరు సేనలు అటు ఇటు ఉన్నాయి. మహాభారతంలో అటువైపు కౌరవ సేనలు, ఇటువైపు పాండవ సేనలు కొట్టేసుకోవడానికి కురుక్షేత్రంలో రెడీగా ఉన్నారు, శంఖాలు ఊదేసుకున్నారు, ఇంకా బాణాలు వేసి కొట్టేసుకోవటమే. అటువంటి సమయంలో రథం తోలుతున్న కృష్ణ భగవానుడితో అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, కృష్ణ మన రథాన్ని తీసుకెళ్లి ఎవరెవరు మనతో యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ ఒకసారి చూస్తాను, ఇరుసేనల మధ్యలో నిలబెట్టు రథాన్ని అని అడిగాడు. అంటే ఈయన తీసుకెళ్లి కరెక్ట్గా రథాన్ని ఎక్కడ పెట్టాడు కృష్ణ భగవానుడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే ఎదురుగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, అంటే ఎవరైతే తనను పెంచి పెద్ద చేసి తన ప్రేమతో లాలించి పాలించి విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, తండ్రులు లాంటి వాళ్ళు, తాతలో ఇటువంటి ఆప్యాయతానుబంధాలు కలిగినటువంటి మహాత్ములు, స్నేహితులు ఎవరున్నారో అక్కడ పెట్టాడు ఆయన తీసుకెళ్ళి రథాన్ని. ఎదురుగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరూ తనతో కలిసి ఆడుకున్నోళ్ళు, వాళ్ళేమో విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు. ఏంటి ఇప్పుడు నేను వీళ్ళని చంపాలా అనేటువంటి భావన ఆయనకు వచ్చింది. ఇంతకు ముందు దాకా ద్వేషం ఇంతకు ముందు తెలియదా అంటే తెలుసు. ఇంతకు ముందు దాకా ద్వేషం ఎక్కడుంది, దుర్యోధనుడి మీద ఉంది. వీళ్ళందరి మీద పెద్ద ధ్యాస లేదు అసలు. దుర్యోధనుడిని కొట్టడం, ఎందుకని మనం మోసం చేస్తున్నాడు కనుక మాది లాక్కున్నాడు కనుక. కానీ నిజంగా కొట్టడానికి వస్తే ముందు దుర్యోధనుడిని కొడటానికి లేదు, వీళ్ళందరినీ చంపినాక ఆఖరికి దుర్యోధనుడిని కొట్టాలి. వీళ్ళందరూ దుర్యోధనుడికి ముందు నుంచున్నారు వచ్చి మాతో యుద్ధం చేయాలని. మొత్తం అలా నుంచున్న వాళ్ళందరూ ఈయన బంధువులు, ఈయన చుట్టాలు. ఒక్క దుర్యోధనుడు మాత్రమే, ఒక్కొక్క దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళు మాత్రమే ఈయనకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు పాండవులకి. మిగిలిన వాళ్ళందరూ పాండవులకు అనుకూలంగా ఉన్నోళ్ళే. కానీ రాజ్యం తరపున దుర్యోధనుడి వైపు యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. అందుకని నేను యుద్ధం చెయ్యను అన్నాడు. నేను యుద్ధం చేయలేను అన్నాడు. అంటే మనలాగానే అయ్యో నా వాళ్ళు నేను చంపటం ఎందుకు, పోనీ మేము యుద్ధం మానేసి పాండవుల 5గురు మేము ఇంత భిక్షాటన చేసుకొని బతుకుతాం. ఒకవేళ కాదు ఈ యుద్ధంలో నన్ను ఒకవేళ దుర్యోధనుడు వాళ్ళు చంపేసేయని, నేను మాత్రం యుద్ధం చేయకుండా నుంచుంటాను, వాళ్ళ బాణాలతో కొట్టనే చచ్చిపోతాను. అంతేగాని ఇంత వినాశనం నేను చేయలేను. అటు ఉన్న నా గురువులు, నా వాళ్ళు, నా బంధువులు ఇవన్నీ బోర్డు చెప్పాడు ఆయన. అక్కడ దాకా స్టోరీ సూపర్గా ఉంది. నిజంగా అలా చెప్పడం మంచిదంటాంగా. మనం యుద్ధాలు చేయకూడదు, ఆధ్యాత్మికతలో ఓడిపోవడం మంచిదని మనం ఒక వైరాగ్య భావాన్ని మనం తయారు చేసుకున్నాం. కానీ నిజంగా అది లేదు. వైరాగ్యం అంటే అది కాదు, ఆటలో ఉండే ఉత్సాహం. వైరాగ్యం అనేది లేదు అసలు ఎక్కడ. ఒక ఆట ఆడేటప్పుడు ఉత్సాహంగా ఆడితేనే ఇరు వర్గాలు ఆట అవుద్ది. అది వైరాగ్యంతో ఆడితే ఆట అవుద్ది, ఆట అవదు. వైరాగ్యం అసలు ఆట కుదరదు. అలాగే జీవితానికి కూడా వైరాగ్యం కుదరదు, ఉత్సాహమే కుదరదు. అది ధర్మోత్సాహం అయి ఉండాలి. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, నాయన నీది ఒక నిస్పృహ, నీరస, బలహీన భావన, నీ మనసు బలహీనతకు గురైంది. అది మనోబలహీనత, దాని ధర్మము వైరాగ్యం అని దానికి పదాలు అద్దకో. కాబట్టి ఇప్పుడు నువ్వు ధర్మయుద్ధం చేయాలి, ఎందుకని వాళ్ళు అధర్మం వైపు ఉన్నారు అని కృష్ణ భగవానుడు భగవద్గీతను చెప్పాడు. ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అక్కడ ఆత్మజ్ఞానం ప్రకారం నీ ధర్మం నిర్వర్తించాలి శరీరపరంగా. ఆయన చెప్పింది ఏంటి, ఆత్మజ్ఞానం. వెళ్ళి భగవద్గీత చదువుకోండి. ఆత్మజ్ఞానం చెప్తూ శరీరపర ధర్మాలు నువ్వు నిర్వర్తించాలి, వదలకూడదు అని చెప్పారు ఆయన. మరి ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు శరీరపర ధర్మాలు ఎందుకు వదులుతాడు? అద్భుతంగా యుద్ధం చేసి కృష్ణుడి సమక్షంలోనే అర్జునుడు మొత్తం అందరినీ లేపారేసాడు. అంతే. అదే మహాభారతం. ఆత్మసాక్షాత్కార గ్రంథమైనటువంటి భగవద్గీతను మించిన గ్రంథం ఇంకోటి లేదు. ఆ గ్రంథం దేనికి చెప్పబడింది?
నాయనా నువ్వు శరీరపరమైన ధర్మాలు కరెక్ట్గా నిర్వర్తించాలి, నువ్వు దానికి వైరాగ్యం అని, అది మనోబలహీనతకి వైరాగ్యం అని పేరు పెట్టుకుంటున్నావు. నీ మనోబలహీనత అది, నీకు వాళ్ళందరి మీద వ్యామోహం ఉంది నా వాళ్ళని. నీ వాళ్ళైనా సరే అధర్మం వైపు ఉన్నవాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు? ధర్మరక్షణ అనే ఉత్సాహం ఉండాలి. ఇక్కడ కావాల్సింది నువ్వు పనికిరాని బలహీనతని, వైరాగ్యాన్ని, నీరసాన్ని వైరాగ్యం అని చెప్పుకోబాక. నీకు ఇక్కడ ఉన్నది వైరాగ్యం కాదు, రాగమే, బంధమే, వాళ్ళంతా నా వాళ్ళని. కాబట్టి ధర్మయుద్ధం చేయమని చెప్పాడు. అంటే ఆత్మజ్ఞానం ఏం బోధించింది? శరీరపరంగా ధర్మాన్ని పాటించు అని బోధించింది. అది యుద్ధం చేసి ధర్మాన్ని పాటించి అందరినీ లేపేసి వాళ్ళ రాజ్యం వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక్కడికి మహాభారతం ఇలా ముగుస్తుంది. భగవద్గీత మహాభారతాన్ని అలా నడిపించింది. భగవద్గీత ఆత్మజ్ఞాన గ్రంథం నడిపించింది యుద్ధాన్ని, ధర్మయుద్ధాన్ని. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అది. అంటే భగవద్గీత అనేటువంటి ఆత్మజ్ఞాన గ్రంథం ఆత్మజ్ఞానాన్ని చెబుతూనే, నువ్వు అనంత ఆత్మవే అని చెబుతూనే శరీరపరంగా నువ్వు చేయవలసిన ధర్మాలు కరెక్ట్గా చేయాలని చెప్పి యుద్ధం చేయించేసింది. పెద్ద యుద్ధం. సుమారుగా 67 కోట్ల మంది చనిపోయారు. అంటే 66 కోట్ల చిల్లర, 50 లక్షలు, 35-40 లక్షలు ఉంటాయి, రౌండ్ చేసి చెప్పా. 67 కోట్ల మంది చనిపోయారు. అది అన్యాయం కాదు, ధర్మయుద్ధమే. ఎందుకంటే వాళ్ళు అందుకే వచ్చారు, యుద్ధానికే వచ్చారు. కాబట్టి మన యుద్ధం ఆగదు. యుద్ధం అంటే ఏంటి? మన కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి శరీరపరమైనటువంటిది ఏది కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వలన ఆగదు. ఆగదంటానికి సాక్ష్యమే కృష్ణుడు, భగవంతుడే చెప్పిన భగవద్గీతది ఆత్మజ్ఞానం. కాబట్టి అవన్నీ కరెక్ట్గా జరుగుతాయి. 2, దీనికి ఇంకో ఉదాహరణ రామాయణము. శ్రీరామచంద్రుల వారికి 11-12 సంవత్సరాల వయసులో తీర్థయాత్రలకు పంపారు. చూసొస్తానంటే రాజు కొడుకు కదా, ఇచ్చి పంపారు. అవన్నీ తిరిగి వచ్చి తీర్థాటన చేసి వచ్చి మొత్తం పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి అలా మనుషులు, రాజ్యం అన్నీ చూసి వచ్చినాక శ్రీరామచంద్రుల వారికి తెలియని ఒక వైరాగ్య భావన వచ్చింది. అదేంటో ఆయనకే తెలియదు. సేమ్ రమణ మహర్షికి 12-13 ఏళ్లకు కలిగినట్టు ఈయనకి చిన్నతనంలోనే వైరాగ్య భావన కలిగింది. ఆ 10-11 ఏళ్ల వయసులోనే. ఏంటి అసలు ఈ సృష్టి ఏంటి, పుట్టడం ఏంటి, పెరగడం ఏంటి, చనిపోవటం ఏంటి, జీవులేంటి, ముసలితనం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, తక్కువ వాళ్ళు ఏంటి, ఎక్కువ వాళ్ళు ఏంటి, రాజులేంటి, కూలీలేంటి, బంటులేంటి, ఇదంతా ఏంటి 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 అని ఒక వైరాగ్య భావన కలిగింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అదే సమయంలో శ్రీరామచంద్రుణ్ణి తనతో పంపమని, రాక్షస సంహారం చేయమని దశరథుడిని అడగడానికి విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరికి రాముడు ఉన్న చోటుకు వచ్చారు. సమయం అదే. అప్పుడు ఆయన వైరాగ్య భావాలతో రాముడున్న సమయం అదే. సరే, దశరథుడిని అడిగితే ముందు దశరథుడు చెప్పాడు, అయ్యా అసలు రాముడిని నేను పంపటం మాట దేవుడు ఎరుగా, అతని పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, వైరాగ్యంతో ఉంటున్నాడు, హంసతూలిక తలపాలు ఉన్నాయి, వాటి మీద పడుకోవట్లేదు, నేల మీద పడుకుంటున్నాడు, ఎందుకు ఇలా ఉంటున్నాడో తెలియదు, ఉత్సాహం పోయింది, ఇలా తిరిగి వచ్చాడు తీర్థయాత్రలని విషయం అంతా చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడికి అర్థమైంది. ఎందుకంటే ఆయన కూడా ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించి ఆ స్థితిగతులన్నీ దాటి జీవన్ముక్తిని పొంది బ్రహ్మర్షిగా వశిష్ఠ మహర్షి చేత పొగడబడినటువంటి జీవన్ముక్తుడైన విశ్వామిత్రుడు. ఇప్పుడు ఆయనకు ఆ స్థితులు తెలుసు. ఓహో, రాముడి మానసిక పరిస్థితి ఇప్పుడు పరిపక్వ స్థితిలో ఉంది, ఇప్పుడు చెబితే జ్ఞానం అర్థమవుతుంది అని అక్కడున్న వశిష్ఠ మహర్షిని, అయ్యా మీరే రాజగురువు, దశరథుడికి కులగురువు, రాజగురువు అక్కడ వశిష్ఠ మహర్షి, ఆయన అక్కడే ఉన్నారు ఆస్థానంలో. ఎంతటి మహర్షిని వశిష్ఠుడిని ఇక్కడ పెట్టుకొని మీరు ఆత్మజ్ఞానం అని చెప్పి ఆయనకి సర్వము తెలుసు, రాముడి ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం చెబుతారు, మీరు ఆయన్ని వదిలేసి మీరు ఈ విషయాన్ని నాకు చెబుతున్నారేంటని విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని, అయ్యా శ్రీరామచంద్రుడికి ఆత్మజ్ఞానోపదేశం చేయండి, ఆయన ఇప్పుడు పరిపక్వ దశలో ఉన్నాడు, మీకు తెలియని స్థితి ఏముంది అంటే, అప్పుడు శ్రీరామచంద్రుడిని సభకు పిలిస్తే ఆ సభలో కింద ఆయన నేల మీద కూర్చున్నారు. శ్రీరామచంద్రుల వారు ఎవరు? యువరాజు ఆ రాజ్యానికి. ఆయన నేల మీద కూర్చుంటే సభాసదులందరూ వాళ్ళ ఆసనాల్లో కూర్చుంటే
వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టము అనేటువంటి మనం ఇప్పుడు ఆ పేరుతో పిలుచుకుంటున్నటువంటి గ్రంథం ఏదుందో దాన్ని వశిష్ఠుల వారు రామచంద్రుల వారికి ఆత్మజ్ఞాన బోధగా అందించారు. అనేక సందేహాలు రాముడు అడుగుతుంటే ఆయన మళ్ళీ తిరిగి ఆ సందేహాలు తీరుస్తూ ఆత్మజ్ఞానాన్ని చెబితే శ్రీరామచంద్రుల వారు దాన్ని విని సాధన చేసుకుని ఆ ఆత్మజ్ఞాన స్థితిని, మోక్ష స్థితిని ఆయన అప్పుడే పొందారు. అంటే 13-14 ఏళ్లకు రామచంద్రుల వారు సంపూర్ణ మోక్ష పురుషుడు, మోక్షాన్ని పొందేశారు. ఆయన 12-13 ఏళ్లకే పొందేసిన మోక్ష పురుషుడు. మీరు వెళ్ళి కావాలంటే చదువుకోండి, రామచరిత్ర చదువుకోండి, యోగ వాసిష్టం చదువుకోండి, తెలుస్తుంది మీకు. అయితే మోక్షాన్ని పొందేశానని ఇప్పుడు ఆయన ఇల్లు వదిలిపెట్టేసి, రాజ్యం వదిలిపెట్టేసి, కాషాయం కట్టేసుకొని, కమండలాలు పట్టేసుకొని, గడ్డాల మీసాలు పెంచుకుంటాను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన చక్కగా మోక్షాన్ని పొందినాక ఆయన వ్యాకులత పోయింది. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తున్నానో, ఇదంతా ఏంటని గందరగోళం, ఇదంతా పోయింది ఆయనకి ఇప్పుడు. ఓహో, శక్తిపరంగా అనంత ఆత్మశక్తిని నేను, సృష్టిపరంగా శరీరం ఉన్న జీవిని నేను. ఇప్పుడు నేను ధర్మంగా మాత్రమే బతకాలి, ఎందుకంటే అధర్మంగా బతకాల్సిన అవసరమే ఇక్కడ లేదు. ఎందుకని అనంత ఆత్మశక్తి, సృష్టి అంతా ఒకటే. కానీ శరీరపరంగా అనేక రకాలుగా సృష్టి ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటి ఆ ధర్మ సూక్ష్మత ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అనంత ఆత్మ ఎరుకను చిన్నతనంలో పొందడం వల్ల వచ్చింది. ఆత్మజ్ఞాని ఇప్పుడు శ్రీరామచంద్రుడు. అందుకే రామచంద్రుడిని దైవావతారుడుగా పూజించుకుంటూ వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞాని ఆయన చిన్నప్పుడే. ఇంకా అక్కడి నుంచి రాజకుమారుడుగా విశ్వామిత్రుడితో వెళ్ళాడు ఆయన. అక్కడ సంహారం చేశాడు ఆయన. రాక్షస సంహారాలు జరిగినాయి. ఒక క్షత్రియ రాజుగా తన కార్యకలాపాలన్నీ నిర్వహించాడు ఆయన. తర్వాత సీతమ్మను వివాహం చేసుకున్నారు ఆయన. మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేశారు ఆయన. మొత్తం ఆయనున్న కాలంలో ఉన్నటువంటి రాక్షస సంహారం, మొత్తం రాక్షసులందరినీ సంహరించేశారు. లాస్ట్ తోటి రావణాసురుడు, వాలి రావణాసురుడితో సహా మొత్తం దుర్మార్గపు చర్యలు ఉన్న వాళ్ళందరినీ ఆ రోజుల్లో సంహరించుకుంటూ వెళ్ళిపోయారు. ఆఖరోడు రావణాసురుడు. వాలి సంహారం ముందే అయిపోయింది. అంటే దుష్ట సంహారం మొత్తం పూర్తి చేసి ఆయన రామావతారం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే 12 ఏళ్లకే జీవన్ముక్త స్థితిని పొంది, మోక్షాన్ని పొంది, ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ఆయన ఆ తర్వాత రాక్షస సంహారాలు యుద్ధాలు చేశారు. ఆ తర్వాత సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పిల్లల్ని కన్నారు, లవకుశల్ని కన్నారు, కాపురం చేశారు, కుటుంబ రాజ్య పరిపాలన చేశారు, అన్నీ చేశారు. ఏం చేయలేదు. సమస్త కార్యాలు మోక్షం తర్వాతే చేశారు. అందుకే శ్రీరామచంద్రుడి చరిత్రను మీరు గమనిస్తే మొత్తం ధర్మస్వరూపుడుగా ఆయన ఉండగలగడానికి కారణం ఆత్మజ్ఞానమే. సంపూర్ణ ఆత్మజ్ఞానం ఎరుక బాల్యంలోనే వచ్చేయటం వలన అనంత ఆత్మశక్తిగా ఇదంతా ఒకటే. కానీ శరీరపరంగా, సృష్టిపరంగా ఆట సాగుతుంది. ఆటలో ఆ ధర్మపాట నేను ఎందుకు ఆడాలి, నాకు ఆత్మజ్ఞానం ఎరుక కలిగింది కదా అని ధర్మపాట ఆడారు ఆయన. ఆ ధర్మపాటలో ఆటని తెలిసిన సీతమ్మని ఎత్తికెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఏడుపు వచ్చింది. ఎందుకంటే అది నిజం, భార్య వియోగం, శరీరంతో శరీరం నిజంగా ఆకలికి అన్నం తింటున్నప్పుడు, కాలకృత్యాలు మలమూత్ర విసర్జనలు తీర్చుకుంటున్నప్పుడు మన భార్యకో మన పిల్లోడికో బాధ వస్తే నవ్వుతూ ఉంటామేంటి? ఆత్మజ్ఞానాన్ని ఎలా నవ్వుతాం? అలా అయితే అప్పుడు అన్నం కూడా తినవు నువ్వు, మంచినీళ్ళు కూడా తాగవు నువ్వు, నిద్ర కూడా పోవు నువ్వు, కాలకృత్యాలు కూడా తీర్చుకోవు నువ్వు. శారీరక ధర్మాలేవో ఆ స్పందనలన్నీ వస్తాయి. ఏం చేయను, తప్పు చేయను, పొరపాటు చేయను, అంతే. తప్పులు చేయను, చెడు చేయను. ఆత్మజ్ఞాన ఎరుక శరీరపరంగా ఉపయోగపడేది ఏంటి? నిజమైన ఆత్మజ్ఞాని శరీరపరంగా ఎలా ఉంటాడు అంటే ధనకాంక్ష, కీర్తికాంక్ష, 3, కీర్తి, కామము, కనకము, ఈ 3 పట్ల ఆసక్తి ఉండదు, ధర్మంగా బతుకుతాడు. ప్రాణం పోవుగాక ఆ ధర్మాన్ని మంచిని తప్పడం. ఆ ధర్మాన్ని మంచిని నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ప్రాణాలు కూడా తీశారు, రాక్షసుని లేపేశారు. అది క్షత్రియ ధర్మం కాబట్టి ఇప్పుడు మనం అవి చేయకూడదు. మనం గౌతమ బుద్ధుడిలా ఉండాలి. ఎందుకంటే కాలం మారింది. గౌతమ బుద్ధుడి మీద ఎన్ని అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారో, చంపడానికి కానీ, తిడటానికి కానీ, కొడటానికి కానీ, అవమానించడానికి కానీ, అసలు చెయ్యిని ఎత్తేయలేదు ఆయన మీద. అన్ని రకాల ఎత్తులే వేశారు, కానీ ఆయన నిశ్చలంగా ఉన్నారు. ఎందుకని? కాలం మారింది. కాలం మారింది. ఇప్పుడు మనుషులు వెళ్ళి చంపేయక్కర్లే ఎవరిని.
అన్నిటికీ చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. బుద్ధుడి నుంచి ఇంకా కాలం మారింది మనకి. ఇప్పుడు పోలీసులు, వ్యవస్థలు, కోర్టులు, చట్టాలు ఉన్నాయి. అందుకని మనం ఇప్పుడు బుద్ధత్వాన్ని పాటించాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రాముడిలా ధర్మంగా ఉండాలి. కానీ చంపడానికి, రావణాసురుడిని చంపడానికి రాముడిది బాధ్యత. క్షత్రియుడు, రాజకుమారుడు గనక రక్షణ ఆయన బాధ్యత. అందుకని దుష్ట సంహారం, రావణాసురుడు పేరుతో కోట్ల మందిని, రావణుడిని చంపే లోపల కోట్ల మందిని చంపుకుంటూ వెళ్ళిపోయారు. మొత్తం రాక్షస జాతి అంటే చెడ్డవాళ్ళు, రౌడీలు, గోండాలు అనుకోవచ్చు. ఇప్పుడు మనం చేయకూడదు. ఆ పనులు చేయడానికి చట్టాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, మిలిటరీ వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, అన్ని రకాల నిఘా విభాగాలు ఉన్నాయి. నువ్వు సామాన్య మానవుల్లో బతుకు. కుదిరితే బుద్ధత్వంతో బతుకు, కుదరకపోతే వెళ్ళి కంప్లైంట్లు నీ మీద దాడులు చేస్తే. వదులుకోగలిగితే వదులుకోలేకపోతే చక్కగా వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి నీది నువ్వు సాధించుకో. అది కూడా దక్కపోతే వదిలేసాయి. ఇక్కడ ప్రపంచంలో ఇంతే. నువ్వైతే బుద్ధుడిలానే బతకాలి. కాలం మారింది కానీ చర్యలు చేయలేనని అనుకోబాకండి. శ్రీరామచంద్రుడు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అన్నీ చేశాడు. శ్రీకృష్ణుడు పుట్టుకతోనే సంపూర్ణ పూర్ణావతారం అని చెబుతారు. అంటే మొత్తం ఆత్మజ్ఞాని. భగవద్గీతని చెప్పింది ఆయనేగా. మరి ఆయన ఎన్ని చేశారు? 16,000 మంది గోపికలు ఆయన్ని ఆరాధించారు. అష్టభార్యలు ఆయనకున్నారు. అంటే అష్టభార్యలు అంటే అప్పుడు భార్యలు అనేక, బహుభార్యాత్వం అప్పుడు ఉంది. గోపికలు అనేవాళ్ళు చెరసాలలో బంధింపబడి ఉన్నటువంటి వాళ్ళని ఈయన యుద్ధం చేసి విడిపించి, వాళ్ళందరూ బ్రతకడానికి అవసరంగా ఇళ్ళు కట్టించి, బ్రతకడానికి అవసరమైన పొలాలు ఇచ్చి, వాళ్ళకి అవసరమైన ధన సహాయాలు చేయటం వలన వాళ్ళు ఆయన్ని పరమాత్మగా ప్రేమించి సేవించారు. దాన్ని మనం రకరకాల కథలు అల్లేసుకోకూడదు. ఇప్పుడు మనకెవరైనా మన జీవితం మొత్తం సాయం చేశారనుకోండి, మొత్తం మనం బ్రతకడానికి సాయం చేశారండి, దేవుళ్ళలాగా పూజించుకో. మనం ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపించాం. అలా జరిగింది. బంధింపబడినటువంటి కన్యలాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆయన విడిపించి యుద్ధంలో వాళ్ళందరికీ మళ్ళీ ఇళ్ళు కట్టించి, వాళ్ళు ఉండడానికి నివాసం ఇచ్చి, వాళ్ళందరికీ మళ్ళీ పోషణకు, వాళ్ళు బతకడానికి అవసరమైన ధన సౌకర్యాలు, పొలాలు, పుట్రలు అన్నీ ఇచ్చారు. అంటే జీవితకాలం బతకడానికి ఇబ్బంది లేకుండా. అందువల్ల వాళ్ళందరూ ఆయన్ని ఆరాధించారు, ఆయన మంచితనానికి. వాళ్ళే గోపికలు. మరి శ్రీకృష్ణుడు తర్వాత చేసిన ఆయన ముక్త పురుషుడేక భగవద్గీతను బోధించిన ఆయన ఎన్ని యుద్ధాలు చేశారు? జరాసంధుడితో నిత్యం యుద్ధం 16 సార్లు 17 సార్లు జరిగింది. ఎందుకని? మళ్ళీ అది ఉంది. జరాసంధుడిని ప్రతిసారి ఆయన ఎందుకు వదిలేసేవాళ్ళు తెలిసి యుద్ధంలో చంపేయలేక కాదు. జరాసంధుడు మళ్ళీ వదిలేస్తే వెళ్ళిపోయి మళ్ళీ చెడ్డోళ్ళని, రౌడీ మోకని రాక్షసులందరినీ వేసుకొస్తాడు. చెడ్డోళ్ళందరూ వాడి తరపున వస్తారు. అందుకని అలా వాడిని ప్రతిసారి వదిలేసి 17వ ఆయన చంపి, అంటే ఈ లోపల వాడు వేసుకొచ్చిన రాక్షస సంహారం అంతా జరిగిపోయింది. మహాభారత యుద్ధంతో మళ్ళీ బోల్డ్ జరిగిపోయింది. తర్వాత ఆయన శరీరం వదిలేసి నిర్యాణం చెందారు. తర్వాత ఈ పాండవులు నిర్యాణం చెందారు. అలా కొన్ని కార్యనిర్వహణ సృష్టిలో జరుగుతూ ఉంటాయి. శారీరక ధర్మాలు, సృష్టి ధర్మాలు. సృష్టిలో ఎప్పుడు చెడు అంతమైపోద్ది. అయితే చెడు అంతము చెడ్డగా జరుగుద్ది, మంచి అంతం అవుదా, మంచి కూడా అంతమైపోద్ది. కానీ మంచి అంతం మంచిగా జరుగుద్ది. సింపుల్ అది. అందుకని పాండవులు స్వర్గారోహణ పర్వము నడిచి వెళ్ళిపోతూ పడిపోయారని చెబుతారు. చెడ్డవాళ్ళైన కౌరవులందరూ యుద్ధంలో చచ్చిపోయారని చెబుతారు. అలాగే రాక్షసులందరూ యుద్ధంలో చంపబడ్డారని చెబుతారు. మంచివాడైన శ్రీరామచంద్రుడు సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడని చెబుతారు. అంటే మంచి అంతమైపోద్ది, మంచిగా అంతమైపోద్ది. చెడు అంతమైపోద్ది, చెడ్డగా అంతమైపోద్ది. కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటి ఎరుకను పొంది మోక్షాన్ని పొందితే మనం మన జీవనాన్ని ఇంకా బాగా, ఇంకా ఉత్తమంగా ఉంటుంది. ఒక మహాభారత యుద్ధాన్ని ఎంత సక్రమంగా కృష్ణుడు నడిపించాడో అంత సక్రమంగా మన జీవితాన్ని ఇంకా బాగా నడిపించుకుంటాం. మన బాధ్యతలు ఇంకా బాగా చేస్తాం. వదిలేసి పారిపోవటం అసలు ఉండదు. అసలు మోక్షాన్ని పొందని వాళ్ళు వదిలేసి పారిపోతుంటారు. ఇక్కడ పొందలేమేమో, ఎక్కడన్నా పొందుతామేమో అని. అదంతా రాంగ్ మార్గం, తప్పుదావు అది. మీరు ఎక్కడైనా చూసుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ చరిత్రలు మీకు చెప్పాక, రాముడి చరిత్ర అబద్ధమా, కృష్ణుడి చరిత్ర అబద్ధమా? ఏది అబద్ధం ఇందులో? ఇవన్నీ నిజాలు. మళ్ళీ బుద్ధుడి గురించి కూడా చెప్పాను. బుద్ధుడిని వాళ్ళ భార్య అడిగింది, నువ్వు అలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, ఇది ధర్మమేనా నీకు అని. నువ్వు ఒకవేళ చేసుకోవాలి, ఇంట్లోనే ఉండి చేసుకుంటాను, నిన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే, నువ్వు సాధనలు చేసుకుంటానంటే ఇక్కడే చేసుకొని నీకు అన్ని సౌకర్యాలు కల్పించేవాళ్ళం కదా, అలా చెప్ప పెట్టకుండా రాత్రి పారిపోయావేంటి నువ్వు అని అడిగింది ఆమె.
అంటే ఆయన చక్కగా సమాధానం చెప్పారు. నాకు అప్పుడు ఆ విషయం తెలియదు, కానీ అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా సాధించవచ్చు. నాకు అప్పుడు తెలియక వెళ్ళిపోయానని చెప్పారు ఆయన. నిజమైనటువంటి వాళ్ళు సిగ్గుపడరు, సమర్థించుకోరు, సత్యాన్ని సత్యంగా చెబుతారు. మళ్ళీ అందరిని అంగీకరించారు ఆయన, అందరూ ఆయన్ని అంగీకరించారు, అందరూ ఆయనతో కలిసిమెలిసి ఉన్నారు. ఎవరు ఎక్కడ పారిపోయి విడిపోయింది లేదు. కాదు, పుస్తకాలు ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు. పుస్తకాలు ఇవన్నీ ఎందుకు రాస్తారు? బుద్ధుడిని ఒక దేవుడిగా చూపించి, బుద్ధుడు బోధలు ఒక దైవత్వ బోధలుగా చూపించి ఒక బౌద్ధ మతం తయారు చేసుకుంటారు వాళ్ళ శిష్యులు. ఏ మత పౌరులైనా అంతే. కానీ అక్కడ అది అంత ఆకాశానికి ఎత్తేసింది ఏమి ఉండదు. అందుకే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా మీరు సామాన్య సహజ ధోరణిలో అందులో నుంచి జ్ఞానాన్ని మీ జీవితానికి అన్వయించుకోవడానికి తీసుకోవాలి. అంతే తప్ప నేను ఒక బుద్ధుడిలో దేవుణ్ణి అయిపోదాం, రావణ మహర్షిలో దేవుణ్ణి అయిపోదాం, యేసుక్రీస్తులో దేవుణ్ణి అయిపోదాం, పూజలు అందుకుందాం అని ఎవరన్నా తీసుకున్నారనుకోండి, వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు అంతే. అందుకే చాలామంది ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాల్లో చూడండి, గురువులని, మాతాజీలని వాళ్ళే దేవుళ్ళుగా చెప్పుకుంటుంటారు. మొన్నెవరో ఒక ఆయన ఉపన్యాసం పెట్టాడు ఎక్కడో నార్త్లో, ఏదో సోషల్ మీడియాలో ఉన్నా నాకు తెలియదు అనుకోండి, ఏదో యూట్యూబ్లో వాటిలో చూశాను. ఆయన వెళ్ళిపోతూ, సభ పెట్టి వెళ్ళిపోతూ, తిరిగి వెళ్ళిపోతూ, ఆ సభకు వచ్చి ఆయన మాటలు విని, ఆయన గురువుగా స్వీకరించి ఆయన మాటలు వినేవాళ్ళు కింద లక్షల మంది ఉన్నారు. ఆయన వెళ్ళిపోతూ కారెక్కి వెళ్ళిపోతూ, నేను నడిచి వెళ్ళినటువంటి నా పాదాల కింద ఉన్న మట్టిని తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. అంటే ఆ మట్టిని తీసుకోవడానికి తొక్కేసుకొని 100 మంది చచ్చిపోయారు అక్కడ. ఇప్పుడు ఆయన గురువు నిజంగా చెప్పండి, 100 మంది చచ్చిపోతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేడుగా. అయినా ఆయన పాదాల కింద మట్టి దాచుకోవటం ఏంటి అంటే అదో రకం పిచ్చోళ్ళు, సైకలాజికల్ పిచ్చి. నేను దేవుణ్ణి అయిపోతున్నాను అనేదంట పిచ్చిని మించిన పిచ్చి ఇంకోట్లేదు. అటువంటి భ్రాంతులకు లోనవ్వకుండా సామాన్యులుగా ఉంటాం మనం. అసలు మన గురువులని బోర్డులు కూడా తగిలించుకోపోకుండా పిచ్చేది. గురువులు, మహాత్ములని బోర్డులు మనం పెట్టుకోకూడదు. ఎవరో ఆయన మంచోడండి అంటారు, అంతేగాని నేను మంచోడిని అని మెడలో బోర్డు వేసి తిరుగుతాం మనం, అప్పుడు పిచ్చోడు అనరు. మీరు ఆలోచించండి ఒకసారి, 4 మంచి పనులు చేసాం, ఎవరికైనా దండం పెట్టాం, ఎవరికి సాయం చేసాం, మనం అందరికీ మంచి చేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చెబుతారు? సాయం పొందిన వాళ్ళు ఆయన చాలా మంచోడండి అని చెబుతారు. వాళ్ళందరూ మంచోడని చెబితే మంచోడు మన పేరు అవుద్దా? మన పేరు మార్చుకొని మంచోడు అని పేరు పెట్టుకుంటామా? పెట్టుకుంటామా? ఆలోచించండి. పెట్టుకోం కదా. మన పాత పేరు మనకు అలాగే ఉంటుంది. పోనీ నేను మంచోడిని ఒక బోర్డు మెడలో వేసి తిరుగుతామా? లేదా మంచోడికి సన్మానం అని ఇప్పుడు సభలు పెట్టి వాళ్ళందరినీ పిలిపించి నాకు సన్మానాలు చేయండి, నన్ను చెప్పండి, నేను మంచోడిని అని చెప్పండి అని చెబుతామా? అలాగే ఎవడికాడు నేనే గురువుని, నేను జగద్గురువుని అంటే నేను విమర్శించట్లే, ముందే చెబుతున్నాను. వీళ్ళు పెట్టుకున్నోళ్ళు జగద్గురు మహానుభావులు శంకరాచార్యుల పాదములకు నమస్కారం. వారు పెట్టిన పీఠాలన్నీ జగద్గురువులని పిలవబడుతూనే ఉంటాయి. నేను ఎవరిని విమర్శించట్లే. మేము శ్రద్ధ గురువులు అని, ఆ గురువులు అని, ఈ గురువులు అని పుట్టకొక్కుల్లాగా సందుకొకళ్ళు వస్తున్నారు. గురువులని బోర్డులు ఆళ్ళు పెట్టుకోవటం ఏంటండి? అదొక పిచ్చి. నేను దేవుణ్ణి అయిపోయాను, పెద్ద మనిషి అయిపోయినట్టు దేవుడు అయిపోతారు ఎవరన్నా? భగవాన్లని ఆళ్లే పెట్టేసుకుంటున్నారు. భగవాన్ రమణ మహర్షి అన్నారు. ఆయన ఎప్పుడు నేను అసలు భగవాన్ అనలేదు, నేను రమణ మహర్షి అనలేదు. నేను అసలు ఈ శరీరమే కాదన్నారు. ఆ పేరు పెట్టింది కావ్యకంఠ గణపతి ముని ఆయన ఆ పేరుతో పిలవండి అన్నారు. బాల్య సన్యాసాన్ని కొందరు, ఏదో రకరకాల మౌన సన్యాసాన్ని కొందరు రకరకాల పేరులతో పిలుస్తుంటే ఆయన పేరు పెట్టి పేరుతో పిలవండి అన్నారు. అలా పేరుతో పిలిచారు. రమణ మహర్షి దాన్ని స్వీకరించారా? స్వీకరించలేదు. మీకు కావాలంటే ఉదాహరణ కూడా చెబుతాను. రమణాశ్రమం అని ఆయన ఉంటున్న ప్రదేశాన్ని రిజిస్టర్ చేసి, గవర్నమెంట్లో రిజిస్టర్ చేసి, రేపు ఇబ్బందులు రాకుండా ఉంటాయని చదువుకున్న వాళ్ళందరూ కలిపి గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ రమణ మహర్షి పేరు మీదే చేయించి, అయ్యా ఈ రిజిస్ట్రేషన్ చేయించాము, ఈ రమణాశ్రమ డాక్యుమెంట్లు ఇదిగో ఇక్కడ మీరు సంతకం పెడితే సరిపోద్ది, చిన్న సంతకం పెట్టండి అని ఆయనకి ఇచ్చారు. మీరు సంతకం పెట్టండి అని. భగవాన్ రమణ మహర్షి మరి ఏదో పెట్టాలిగా ఆయన సంతకం, అది రమణాశ్రమం అని రిజిస్టర్ చేశారు. దానికి అది ఆయన అధిపతి అని రిజిస్టర్ చేశారు డాక్యుమెంట్ల ప్రకారం, తర్వాత ఇబ్బందులు రాకుండా ఉంటాయని. ఆయన కాగితాలు తీసుకొని వాళ్ళు ఇచ్చిన పెన్ను తీసుకొని సంతకం పెట్టమన్న చోట చుక్క పెట్టారు. అంతే, ఉన్నాను అంతే, ఇంకా సంతకం లేదు. అంటే ఇప్పుడు రమణ మహర్షి నేనని ఆయన స్వీకరించారా? మరి నేనే గురువునని, నేనే దేవుణ్ణని చెప్పుకునే వాళ్ళు పిచ్చోళ్ళ, మంచోళ్ళు, సైకలాజికల్ పేషెంట్లు వాళ్ళు. ఆ పేషెంట్లను పట్టుకొని వెళ్ళేటువంటి మార్గాల్లో వెళ్ళే వాళ్ళందరూ పేషెంట్లు అయిపోతారు. అందుకని మిమ్మల్ని మీరు పెంచుకోబాకండి.
సామాన్య మనుషుల్లో సామాన్య మనిషిగా ఉండండి. అందరం మనుషులమే. కాదే దొంగ పనులు చెడ్డ పనులు చేయపాకండి, మంచోళ్ళుగా ఉండండి. అలాని మంచోడని బోర్డు వేసుకోపాకండి, మళ్ళీ అది పెద్ద ప్రమాదం. 4 రోజులు ఉంటాం, పోతాం మన అందరం ఇక్కడ. అందుకని నేనే దేవుణ్ణి, నేనే గురువుని, నేనే గొప్పోడిని, నేనే ఏదో అయిపోయాను, నాకేదో అయిపోయింది, అటువంటి భావనలన్నీ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇప్పుడు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు దగ్గరికి వెళ్ళి సైన్స్లోకి వెళ్ళి మీరు వెళ్ళి అడగండి, పలానాయన నేను దేవుణ్ణి అంటున్నాడండి అంటే మైండ్ చెడిపోయిందని చెబుతారు వాళ్ళు. పలానాయన నేను గురువుని అంటున్నాడు, పలానావిడ నాకు దేవుళ్ళు కనపడుతున్నారు, దేవతలు కనపడుతున్నారు అంటుంది, నేనే దేవతని అంటుంది, నేనే దేవుడని అంటుంది, నేనే మాతాజీని అంటుంది. అంటే యాజ్ పర్ సైన్స్, యాజ్ పర్ సైకాలజిస్ట్, యాజ్ పర్ సైకియాట్రిస్ట్స్ వీళ్ళందరికీ మైండ్ చెడింది. వీళ్ళు సహజ సామాన్య మానవ స్వభావాన్ని కాదనుకొని ఊహాత్మక లోకాలలో బతుకుతున్నారు అని చెబుతారు. వెళ్ళి అడిగి చూడండి కావాలని. అందుకని ప్రశాంతంగా ఉందాం, ఎందుకు బొరబాటు చేసుకుంటాం? ఆత్మజ్ఞానం అనేది అద్భుతమైన విషయం కాదు. సృష్టి మొత్తానికి మూలమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది అన్నదాన్ని అంగీకరిస్తున్నాం అంతే. ఆ అంగీకరించిన శక్తి ఒకటి ఉన్నప్పుడు నేను కూడా సృష్టిలోనే ఉన్నాను కనుక ఆ శక్తికి నాకు భేదం ఉండదు అనే భావాన్ని అంగీకరిస్తున్నాం అంతే. అద్భుతాలు ఏం జరగవు అక్కడ. శరీరపరంగా ఎప్పుడు ఇలాగే బతకాలి. ఆ సత్యం తెలుసుకున్న వాళ్ళు శరీరపర జీవితంలో అసలు పొరపాటున అసత్యం ఉండదు, అధర్మం ఉండదు, ధర్మంగా బతుకుతారు. ఎందుకని శక్తిపరంగా అంతా ఒకటే అయినప్పుడు, సృష్టిపరంగానే మాత్రమే భేదం అనిపిస్తున్నప్పుడు, అనిపించే భేదాల్లో తప్పులు చేయటం ఎందుకు? ఆ తప్పులు పోతాయి అంతే. దాని గురించి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. ఆలోచించుకోండి. ఇంకా శీర్షిక పెరిగిపోతుంది, ఇంకా బోల్డ్ ఉదాహరణలు చెప్పొచ్చు దీనికి. కానీ ఈ శీర్షికని ఇక్కడికి ఆపుతున్నాను. ఒకవేళ మీకు ఇంకా సందేహాలు ఉంటే అడిగితే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయ ఉంచి ఇవి వినకండి. నేను అసలు సరిగా చెప్పలేదు అనుకుంటున్న వాళ్ళు, నచ్చని వాళ్ళు, నేను అతి సామాన్యుణ్ణి, క్షమించి వదిలేయండి. నేను చెప్పే ఉదాహరణలో పోలికలు ఎవరిని నొప్పించాలని కాదు, ఎవరిని బాధించాలని కాదు. సత్యాన్ని చెబుతున్నప్పుడు సామాన్యంగా బతుకుదాం, సహజంగా సరళంగా బతుకుదాం అనేటువంటి ఒక సామాన్య మానవ జీవిత స్థాయికి మనిషిని తీసుకురావాలనుకున్నప్పుడు కొంచెం పదజాలాలు అలా గంభీరంగా పడతా ఉంటాయి, లేదా కఠినంగా అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అనిపించినా కూడా నన్ను క్షమించి వదిలేయండి. ఒక సహజత్వ స్థితిలో సామాన్యంగా ఉందాం, ఎగిరెగిరి పడద్దు అంటానికి మాత్రమే సహజ సామాన్య సత్య జీవితానికి అనుకూలంగా మాట్లాడుతున్నా. అవి కూడా నచ్చని వాళ్ళు ఉంటే నన్ను క్షమించి వదిలేయండి, నేను అతి సామాన్యుడిని. అర్థమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు తీసుకొని ఆచరించుకోండి. మీరు బాధపడకండి, ఎవరిని బాధ పెట్టకండి. కేవలం శరీరపరంగా మంచిగా బతకటమే తప్ప నీవు ఏ ఆత్మజ్ఞానం తెలుసుకున్నా ఇక్కడ జరిగిపోయే మహిమలు, మాయలు, అద్భుతాలు అయితే ఏమి ఉండవు. అది తెలియటం వలన దుఃఖం తగ్గుద్ది, భయం తగ్గుద్ది, మనం సహజంగా మంచిగా బతుకుతాం, చెడిపోద్ది. అంతే జరిగేది. శరీరం నశించక తప్పదు. ఇది సత్యము. శుభమస్తు.